ఈ దినాల్లో నూతనమైన అవకాశములతో తిరిగి నన్ను నిలబెట్టి ఉన్న దేవ, ఈ దినమంతయు మీ మహిమాన్వితమైన గొప్ప పాత్రగా నిలిచి నడుచు మీ సహాయాన్ని మాకు అనుగ్రహించారు. అందుని బట్టి మీకు వందనాలు. ఈ దినాన జరిగేటువంటి విశ్రాంతి దినపు ఆరాధన బహాశ్వాదకరమైన, శక్తివంతమైన, మిక్కిలి మహిమాన్వితమైన రీతిలో జరుగుటకు ఎట్టి యోగ్యత ఎన్నిక లేని నన్ను ఏడంతల ఆత్మతో ఎత్తిపట్టుకుని బలమైన దక్షిణ హస్త నిక్షేపణతో మీ గొప్ప వాక్శక్తి మీద ప్రకటింపజేసే కృప అందించండి అయ్యా. తండ్రి, నేను మాట్లాడుతూ ఉండగదా నేను అది కానీ నాలో ఉండి మీరు మాట్లాడమని పూర్తిగా నా నోటిని, నా మాటని, నా శరీరం అంతటినీ కూడా మీ అధీన స్వాధీనంలో ఉంచుకొని వచ్చిన ప్రతి బిడ్డతో కూడా సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ వాళ్ళ యొక్క హృదయ లోతుల్లోకి మీ జీవం కలిగిన వాక్యాన్ని ప్రవేశింపజేసి మీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాలు, మీ చక్కటి ఆశయాలు నెరవేర్చేటువంటి బిడ్డలుగా మేము ఉండుటకు మీ ఉన్నతమైన కృప మాకు అందరికి కూడా అనుగ్రహించి మీరే సమస్త ఘనత, మహిమా, ప్రభావాలను పొందుకోమని నజరేయుడైన యేసు శక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం. దేవుని యొక్క మహా ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచిన శుక్రవారపు ఆరాధనకి ఎన్ని పేర్లు పూర్తయినాయి చెప్పండి? చెప్పాలా? 40 పేర్లు అయితే పూర్తి చేసుకోవడానికి దేవుడు కృప అందించాడు. గడిచిన విశ్రాంతి దినపు ఆరాధనకి 39 అయితే పూర్తయినాయి. ఈ మన శుక్రవారానికి 40 అయితే పూర్తి చేసుకోవడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని, అనుమతిని మనకు, మన సంఘ బిడ్డలందరికీ కూడా అనుగ్రహించాడు. అందుని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి పేరు 41వ పేరు. చాలా ప్రత్యేకమైన, చాలా శ్రేష్టమైన, చాలా విలువైనటువంటి పేర్లలో ఒక ప్రత్యేకమైన పేరు అని అంటాను నేనైతే. అంత అద్భుతమైనటువంటి పేరు. సుమారుగా ఇంకో 4 పేర్లు అయితే పూర్తి చేసుకోబోతా ఉన్నాం. ఖచ్చితంగా 45 పేర్లు అనుకున్నాను. జనవరి 1 కూడా హెబ్రీ నామాన్నే జ్ఞాపకం చేసుకుని ఆ జనవరి తొలి శుక్రవారపు ఆరాధన నుంచి భక్తుల యొక్క జీవిత చరిత్రని పరిశీలించడానికి ప్రయత్నం అయితే చేయడానికి దేవుడు ప్రేరణ అందించాడు కనుక సుమారుగా ఇంకొక 5 పేర్లు అయితే ఉంటాయి. 31 రాత్రి పేర్లు కూడా హెబ్రీ నామే ఉంటుంది. ఆ ఉదయం ఆరాధనలో కూడా హెబ్రీ నామే ఉంటుంది. తర్వాత రోజు మొదటి ఆరాధనలో కూడా హెబ్రీ నామం అయితే ఉండబోతా ఉంది. అన్ని నామాల కంటే కూడా బహు శక్తివంతమైన నామం ఆ జనవరి 1వ రోజున వచ్చేటువంటి పేరు. అన్నిటికంటే కూడా చాలా శక్తి కలిగినటువంటి అద్భుతమైనటువంటి పేర్లలో ఒక పేరునైతే నేను ప్రస్తావించడానికి దేవుని కృపను వెదకగలిగాను. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునే పేరు 41వ పేరు. చాలా అద్భుతమైన పేరండి. ఎందుకంటే దేవుడిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియపరిచేటువంటి పేరు, దేవుడిలో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి, అద్భుతమైనటువంటి ఆ లక్షణాన్ని తెలియపరిచేటువంటి పేరు. అన్నిటికీ మించి ఒక క్రైస్తవుడికి పట్టినటువంటి వ్యాధుల్ని తెలియపరిచేటువంటి పేరు కూడా ఇదే. దేవుడి యొక్క గొప్పతనాన్ని తెలియపరుస్తుంది. రెండోదిగా క్రైస్తవుడు కొన్ని వ్యాధులను బారిన పడతా ఉంటాడో, కొన్ని రోగాలను బారిన పడతా ఉంటాడో, కొన్ని బలహీనతలలో పడిపోతూ ఉంటాడో, ఆ బలహీనతలు ఏంటి అని చెప్పి తెలియపరిచేటువంటి పేరు కూడా ఈ చక్కటి పేరే అని అంటాను. ఇంతకీ ఆ పేరేంటండి అని ఆలోచన కానీ చేసినట్టయితే మన దేవుడికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన 41వ నామం హెబ్రీ నామం అయితే కాదు. హెబ్రీ నామం అయితే కాదు. మరి ఏ భాషలో ఈ రోజున మీరు ప్రస్తావించబోతున్నారంటే ఈరోజు గ్రీకు భాషని మన ప్రధానమైనటువంటి నామంగా తీసుకుని ముందుకు వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను. ఇప్పటివరకు హెబ్రీ భాషలు అయితే మనం పరిశీలించాం, కానీ ఈరోజు మనం ధ్యానించుకోబోయేటువంటి ఆ నామంలో ఉన్నటువంటి భాష గ్రీకు భాష. అన్ని పురాతనమైనటువంటి భాషల్లో ఒక పురాతనమైనటువంటి భాష ఈ గ్రీకు భాష. మనకు తెలిసి పురాతనమైనటువంటి భాషలో మనకు తెలిసి సంస్కృతం ఒకటే మనకు తెలుసు భారతీయ ప్రజలుగా. కానీ మనకు తెలియవలసిన విషయం ఏంటంటే యావత్ ప్రపంచంలో 2500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి భాషలు కూడా ఉన్నాయి. 2500 సంవత్సరాల క్రితం అంటే మన నుంచి కాదు, క్రీస్తుకు పూర్వం, క్రీస్తు పుట్టక ముందు నుంచి కూడా ఉన్నటువంటి అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భాషల్లో చాలా ఉన్నాయి. 2560 సంవత్సరాల్లో చరిత్ర ఉంది ఈజిప్షియన్ లాంగ్వేజ్కి. ఐగుప్తు భాష క్రీస్తుకు పూర్వం 2560 సంవత్సరాల్లో చరిత్ర ఉన్నటువంటిది భాష ఈ ఈజిప్షియన్ భాష. గ్రీక్ భాష కూడా అతి పురాతనమైన భాష.
సుమారుగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టక ముందే 1560 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉన్నటువంటి భాష. అలాగే అకీడియన్ అనేటువంటి భాష, సెమేరియన్ అనేటువంటి భాష, లేకపోతే మంగోలియన్ అనేటువంటి భాషలు, ఇవన్నీ కూడా చాలా పురాతనమైన భాషలు. మనకు సంస్కృతం ఒకటే చాలా పురాతనమైనటువంటి భాష అనుకుంటాం, కానీ వాస్తవానికి హెబ్రీ తర్వాతే వచ్చినటువంటి భాష అయినప్పుడు కూడా అతి పురాతనమైనటువంటి భాషల్లో ఒక ప్రత్యేకమైన భాష గ్రీకు భాష. నేను అంటాను సుమారుగా 3000 ఒక 3700 సంవత్సరాల్లో క్రితం నుంచి ఉన్నటువంటి భాష ఈ గ్రీకు భాష అంటాను. 2023 సంవత్సరాలకి 1500 కలుపుకోండి, ఎన్నైనా అక్కడికి 3700 సుమారుగా కనబడుతుంది. 3700 సంవత్సరాల క్రితం నుంచి ఉన్నటువంటి అతి పురాతనమైనటువంటి భాష గ్రీకు భాష. నేను అంటాను హెబ్రీలో ఎన్ని విషయాలు అయితే బయటపడతా ఉంటాయో గ్రీకులో అంతకు మించిన బయటకి అనేక విషయాల్లో బయటపడడానికి దేవుడు అనుమతిని అందించాడు. తాతయ్య గారి దగ్గర అయితే అది ఉంది, కానీ అది అర్థం కాదు. అది అసలు ఒక ప్రత్యేకమైన బైబిల్, మరి ఎక్కడ సంపాదించారో అదంతా నాకు తెలియదు, కానీ ఆయన జీవితంలో ఎప్పుడూ కూడా తెరిచి ఉండవు. అంత కొత్తగా ఉంది బైబిల్, గ్రీకు బైబిల్ అనేది. ఎన్ని వేలు పెట్టుకున్నారో నాకు తెలియదు, కానీ ఆ ప్రయత్నం ఏదో చేసాం, కానీ పని అవ్వలేదు మనకి. పని అవి అవకాశమే లేకపోయింది. హెబ్రీ నేర్చుకోవడానికే ఆ తోక తల అయిపోతుంది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది కూడా దేవుని నుంచి నేర్చుకునేటువంటి హెబ్రీ భాష కనుక అవి ఎక్కడో నేను నేర్చుకునే అయితే కాదు, దేవుడు నేర్పలేదు కనుక అది నేర్చుకోవడం అయితే జరుగుతుంది. ఒక 20% అయితే సుమారుగా రావడానికి దేవుడు కృప చూపాడు. హెబ్రీలో కూడా చక్కగా హెబ్రీ భాషలో కూడా మాట్లాడేటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను ఉంచుతాడని నేనైతే నమ్మగలుగుతున్నాను. ఏదైనప్పటికీ ఈరోజు మనం ధ్యానించుకునేటువంటి భాష గ్రీకు భాష. అయితే గ్రీకు భాషలో మన దేవుడికి ఉన్నటువంటి ఒక చక్కటి నామం చెప్పండి, లాట్రోస్. లాట్రోస్ అనగా ఇంగ్లీష్లో ఫిజిషియన్ అనేటువంటి అర్థాన్ని ఇస్తా ఉంది, తెలుగులో వైద్యుడు. లాట్రోస్, ప్యాట్రోస్ కాదు. ప్యాట్రోస్ అనేది వేరేది, మన బైబిల్ క్విజ్లో పెట్టడం అయితే జరిగింది, దాని గురించి నేను మాట్లాడలే. కానీ లాట్రోస్, గ్రీకులో లాట్రోస్ అనగా ఫిజిషియన్ అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి మాట. తెలుగులో వైద్యుడు అనేటువంటి అర్థాన్ని ఇచ్చేటువంటి పేరు, చాలా అద్భుతమైనటువంటి పేరు లాట్రోస్. అయితే ఈ గ్రీకు భాషలో పేరు పెట్టిన భక్తులు కూడా ఉన్నారండి బైబిల్ గ్రంథంలో. గ్రీకు తెలిసినటువంటి భక్తులు కూడా బైబిల్ గ్రంథంలో ఉన్నారండి. ఇంతకీ ఎవరు పెట్టారండి, ఎప్పుడు పెట్టారండి, ఎందుకు పెట్టారండి, ఏ కారణాన్ని బట్టి పెట్టబడవలసి వచ్చిందండి? దేవునికి లాట్రోస్ అనేటువంటి గ్రీకు పదాన్ని పెట్టడానికి ఇష్టపడినటువంటి భక్తులు ఎవరండి అనే ఆలోచన కానీ మనం చేసినట్టయితే, ఈరోజు మార్కు సువార్తను కానీ అతి ప్రాముఖ్యమైన అంశంగా కానీ మనం చూసినట్టయితే, ఆ చోట ఒక చక్కని నామాన్ని నేనైతే గమనించుకోగలిగాను. ఆ పేరుని అన్న అతి ప్రాముఖ్యమైన అంశంగా తీసుకుని త్వరగా ధ్యానించడానికి ప్రయత్నం అయితే చేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. మార్కు సువార్త 2వ అధ్యాయము, మార్కు సువార్త 2వ అధ్యాయము 17వ వచనానికైనా మనం చదివినట్టయితే, ఆ చోట మన దేవునికి ఉన్నటువంటి ఒక చక్కటి నామం కనబడతా ఉంది. త్వరగా చదవడానికి ప్రయత్నించండి. యేసు ఆ మాట విని, రోగులకే కాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులనే పిలవన వచ్చితిని గాని నీతిమంతులను పిలవరాలేదని ఎవరితోనో చెప్పాను అనే మాట ఆ చోట కనబడతా ఉంది. ఆయన చక్కగా అక్కడ తెలియపరుస్తున్నటువంటి మాట, రోగులకే గాని ఆరోగ్యము గల వారికి ఎవరక్కర్లేదంట చెప్పండి. లాట్రోస్ అనేటువంటి వాడు అక్కర్లేదు, వైద్యుడు అనేవాడు అక్కర్లేదు అనేటువంటి మాట ఆ చోట కనబడతా ఉంది. తెలుగు బైబిల్లో వైద్యుడు అని ఉంది, ఇంగ్లీష్ బైబిల్లో ఫిజిషియన్ అనేటువంటి మాట ఉపయోగించబడింది. ఫిజిషియన్ ఇంగ్లీష్ బైబిల్ కానీ ఎవరి దగ్గర ఉంటే చక్కగా పక్కనే ఉంటుంది ఫిజిషియన్ అని చెప్పి ఇంగ్లీష్ బైబిల్లో రాయడానికి అప్పుడున్నటువంటి అనువాదికులు మరైతే ఇష్టపడ్డారు. ఏదైనప్పుడు కూడా ఈ పేరు ఎక్కడ మనం గమనించగలిగామనంటే, సువార్తల్లో 4 సువార్తలైన మార్కు సువార్తలో మనకి మాట
కనబడుతూ ఉంది. సువార్తలు ఎలాగైతే కాండాల్లో ఎలాగైతే 5 కాండాలు ఉన్నాయో, సువార్తల్లో ఎన్ని సువార్తలు ఉన్నాయి చెప్పాలి గట్టిగా? 4 సువార్తలు ఉన్నాయి. మొట్టమొదటిగా చెప్పండి. మత్తయి, మార్కు, లోక, యోహాను సువార్త. 4 సువార్తలు, 5 ఖండాలు, ఇంకా చాలా కారణాలు అయితే చాలా ఉన్నాయి. అన్ని మనం అవకాశం ఉన్నప్పుడు మాట్లాడుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేద్దాం. అయితే ఇది మత్తయిలోనో లేకపోతే లోకాల్లోనో లేకపోతే యోహాను సువార్తలోనో రాయబడినటువంటి మాట అయితే కాదు, కానీ మార్కు అనేటువంటి భక్తుడు రాసినటువంటి ఒక చక్కటి పేరు. చాలా మంది అనుకుంటా ఉంటారు మత్తయ్య, మార్కు, లోక, యోహాను సువార్త అంతా కూడా ఒకే విషయాన్ని గురించి రాయబడినటువంటి విషయాలు. ఇది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవిత చరిత్ర అంతటి కూడా ఈ 4 సువార్తల్లో కూడా రాయబడింది కనుక అందులో రాయబడిన దానికి వీటిలో రాయబడిన దానికి పెద్ద విభిన్నత, పెద్ద తేడా, పెద్ద వ్యత్యాసం అనేటువంటిది ఇది కూడా ఉండబోదేమో అనేటువంటి ఆలోచన చాలా మందికి ఉంటుంది. తన మాట అయితే చెప్తున్నాను చూడండి. 4 సువార్తల్లో ఉన్నటువంటి అంశం అయితే ఒకటే, కానీ రాసిన విధానాలు, రాయడానికి కారణాలు మాత్రం చాలా వేరు వేరే కారణాలే. మత్తయి సువార్తలో ఉన్నటువంటి విషయం మార్కులో కనబడదు, కొన్ని చోట్ల మార్కులో ఉన్నటువంటిది లోకాల్లో కనబడదు, లోకాల్లో కనబడినటువంటి విషయాలు యోహాను సువార్తలో కనబడవు, యోహాను సువార్తలో ఉన్నటువంటి విషయాలు పైన ఏ 3 సువార్తల్లో కూడా కనబడవు. ఎందుకంటే ఒక్కొక్క సువార్తలో ఒక ప్రత్యేకత అనేటువంటిది ఉంది. కానీ చాలా మంది అనుకుంటారు మత్తయి సువార్త నేను చదివేశాను కాబట్టి మార్కు, లోక, యోహాను చదవక్కర్లేదు కదా, ఇందులో ఉన్నదే మిగతా 3 సువార్తల్లో ఉంది కనుక మత్తయిని నేను పూర్తి చేసుకున్నాను కనుక మిగిలినటువంటి ఆ 3 సువార్తలని కూడా నేను చదవనక్కర్లేదేమో, ఉన్న విషయమే కదా ఆ చోట కూడా రాయబడిందని అనుకుంటా ఉంటారు. కానీ వాస్తవానికి 4 సువార్తలకి 4 ఉద్దేశాలు ఉన్నాయి, 4 ఉద్దేశాలకి 4 కారణాలు ఉన్నాయి, 4 పద్ధతులు అయితే ఆ భక్తులు ఉపయోగించారు. మత్తయి సువార్త కేవలం యూదుల కొరకు రాయబడింది. అందుకే మత్తయి సువార్తలో మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వంశావళితో ప్రారంభించబడతా ఉంటది. ఎందుకంటే యూదులు యేసుక్రీస్తు ప్రభు వారిని మెస్సయ్య, రక్షకుడు అని నమ్మరు గనుక, ఒరే నాయన ఈయనే నిజమైన మెస్సేరా, ప్రవచనాల్లో ఉన్నటువంటి మెస్స ఈయనేరా, ఈయన వంశావళి ఒకసారి మీరు చూడండి, ఏ గోత్రం నుంచి వచ్చాడో, ఈయన వంశం ఏంటో అని చెప్పి చాలా స్పష్టంగా రాయబడినటువంటి ఆ వంశావళి అంతా కూడా మత్తయి సువార్తలో ఉంటది. అది యూదుల కొరకు మాత్రమే రాయబడినటువంటి పుస్తకం. అంటే మనం చదవక్కర్లేదని కాదు, కానీ మత్తయి అనేటువంటి వాడు మాత్రం యూదులను ఉద్దేశించి, యూదుల్ని యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత దేవుడిగా తెలుసుకోవాలనే ఉద్దేశంతో యూదులకు అర్థమయ్యే రీతిలో చారిత్రాత్మక ఆధారాలతో మత్తయి సువార్త అనేటువంటిది రాయడానికి ఇష్టపడ్డాడు. మరి మార్కులో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, మార్కు అన్యుల్లో నుంచి వచ్చినటువంటి క్రైస్తవుల కొరకు రాయబడినటువంటి పుస్తకం. ఇది అన్యుల్లో నుంచి వచ్చిన క్రైస్తవుల గురించి రాయబడిన విషయం. ఎవరైతే దేవుని తెలుసుకున్నారో ఆ అన్ని జనాంగంలోంచి దేవుళ్ళలోకి వచ్చినటువంటి బిడ్డల కొరకు, రెండోది రోమా సంతానానికి లేదంటే రోమా జనాంగానికి సంబంధించిన అన్యుల కొరకు రాయబడింది. అది మార్క్ అంతా కూడా రోమా అనేటువంటి జనాంగానికి, రోమీలు ఉన్నారా లేదా, ఇప్పుడు గ్రీకు రోమల మధ్యన కదా పరిచర్య అంతా జరిగింది. రోమా సంతానానికి, రోమీలకి సంబంధించిన క్రైస్తవులకి, రోమీలు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రోమీలుగా ఉన్న వాళ్ళు క్రీస్తుని విశ్వసించారో వాళ్ళకి అర్థమయ్యే రీతిలో రాయబడిందేమో మార్కు సువార్త. మరి లోకా సువార్త ఎవరికంటే దేవుని ఎరగని ప్రతి అన్యుడి కొరకు రాయబడిందేమో లోకా సువార్త. మరి యోహాను సువార్త ఎవరికంటే యోహాను సువార్త సంఘానికి, సంఘంతో పాటుగా సేవకుల కొరకు రాయబడినటువంటి పుస్తకం యోహాను సువార్త. 4 పుస్తకాలు, 4 అర్థాలు, 4 ఉద్దేశాలు, 4 కారణాలు ఉన్నాయి. కానీ మనం అనుకుంటాం ఇదంతా కూడా ఒకటేనండి, ఇందులో ఉన్నది అందులో ఉంది, అందులో ఉన్నది ఇందులో ఉంది అంటారు. అస్సలు కాదు. మత్తయి అంతా కూడా యూదుల కొరకు, మార్క్ అంతా కూడా రోమా అన్యుల నుంచి వచ్చిన క్రైస్తవుల కొరకు, లోక అంతా కూడా అన్ని జనాంగం కొరకు, యోహాను సువార్త అంతా కూడా సంఘానికి, సంఘాన్ని నడిపించే సేవకులకి. యోహాను సువార్త అర్థం అవ్వాలంటే చాలా ఆత్మీయ పరిపక్వత ఉండాలి. ఆ పరిపక్వత సేవకుడికి ఖచ్చితంగా ఉంటుంది కనుక చాలా కట్టుదిట్టమైన, కఠినమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి పదాలని, మాటలని కూడా ఉపయోగించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇష్టపడ్డాడు. కనుక చాలా మంది అనుకుంటారు, నేను కూడా చిన్నతనంలో అలాగ అనుకునేవాడిని, చాలాసార్లు అనుకునేవాడిని, మత్తయి చదివేసి మార్కు, లోక, యోహాను మార్చేసి తప్పించేసి
తర్వాత పుస్తకానికి వెళ్ళిపోయేవాడిని. నాకున్న భావన ఏంటంటే ఇక్కడున్న దగ్గర ఎక్కడ రాయబడింది, అక్కడున్న దగ్గర ఇందులో కూడా రాయబడింది అని చెప్పి తర్వాత పుస్తకాల్లో చాలా తక్కువే చదివాను. అసలు చదవలేదు నేను, మత్తయి ఎక్కువ చదివాను. ఆ తర్వాత నేను బాగా ధ్యానించడం వల్ల చాలా ప్రత్యేకత ఉంది. అసలు ఏంటని చెప్పి బాగా అర్థమయ్యే రీతిలో కనిపెడతా కానీ తెలియలేదు. ఆహా, ఇది యూదుల కొరకు రాయబడిందా, ఇది రోమీలైనటువంటి అన్యుల్లో వచ్చినటువంటి క్రైస్తువులకు రాయబడిందా, ఇది లోకంతో మాట్లాడుతుందా, యోహాను సువార్త అంతా కూడా సంఘంతో మాట్లాడుతుందా అనేటువంటి విషయాన్ని నేనైతే గ్రహించుకోగలిగాను. కనుక ఒకటే చెప్తున్నాను, 4 సువార్తలు చదవండి. ఎప్పుడో కూడా 4 సువార్తలు చదివితేనే 4 విధాలైనటువంటి ఫలింపులోకి మనం రావడానికి దేవుడు కృప అందిస్తాడు. అయితే ఇక్కడ మార్కు అనేటువంటి గ్రంథంలో రాయబడినటువంటి మాట, వైద్యుడనేవాడు రోగులకే కానీ ఆరోగ్యముగా ఉన్న వారికి అక్కర లేదు అనేటువంటి మాట అక్కడ ఉపయోగించబడింది. అయితే ఆ పేరు లేకపోతే ఆ పదం ఎవరో ఉచ్చరించారు అనేటువంటి విషయానికి వస్తే, ఆ పేరు ఎవరో పెట్టలేదు దేవుడికి. యేసుక్రీస్తు ప్రభువారే ఆయనంతటా ఆయనగా పెట్టుకున్నటువంటి పేరు. ఆయనంతటా ఆయనగా ఆ పేరుని పలికినటువంటి సందర్భం అంతా కూడా ఆ చోట కనబడుతుంది. అసలు పేరు ఎందుకు వచ్చింది, ఎందుకు పెట్టబడింది అంటే, అనువాదం అయితే గ్రీకులోకి జరిగింది. ఆ మార్కు దాని గ్రీకులో ట్రాన్స్లేట్ చేసి ఉండొచ్చు అనుకుంటాను. దాన్ని బట్టి అది అయితే వచ్చి ఉండొచ్చు. కానీ వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు తనంతట తానుగా తన పేరుని బయలుపరుచుకున్నటువంటి సందర్భం అది. ఏం జరిగింది, ఆ పేరు రావడానికి గల కారణం ఏంటంటే, మీకు అర్థమయ్యే రీతిలో 2 నిమిషాల్లో చెప్పి ముందుకు వెళ్ళిపోవడం ప్రయత్నిస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు యవన దశలో ఉన్నప్పుడు గెదరయేలు అనేటువంటి ప్రదేశానికి వెళ్ళారు. చెప్పండి, ఆ ప్రదేశం పేరేంటి? గెదరయేలు. ఆయన ఒక అద్భుతాన్ని జరిగించాడు ఆ చోట. ఏం జరిగించాడు అక్కడ? గెదరయేలులో యేసుక్రీస్తు ప్రభు వారు చేసిన మహాద్భుతం ఏంటి చెప్పండి? గెదరయేలులో దయ్యం పట్టిన సమాధిలోంచి వచ్చినటువంటి 2 దయ్యం పట్టినటువంటి వ్యక్తుల్ని బంధించడం జరిగింది. వాటిలో ఉన్నటువంటి ప్రార్థనలను, వాటిలో ఉన్న ఆ దయ్యాలన్నింటినీ కూడా పందుల గుంపులోకి పంపించేస్తే ఆ పందులన్నీ కూడా కొండ మీద నుంచి దూకి చచ్చిపోయినాయి. అప్పుడు ఉన్నటువంటి పందుల యొక్క యజమానులందరూ కూడా ఈ ఊర్లోకి మళ్ళీ అడుగు పెట్టడానికి వీలు లేదు, మరొకసారి కానీ ఊర్లోకి వచ్చామంటే కాళ్ళు చేతులు ఎరగొడతాం, మా యొక్క ఆ డబ్బు అంతా కూడా వేస్ట్ అయిపోయింది, మా సంపద అంతా వేస్ట్ అయిపోయింది, మా పాడంతా కూడా వేస్ట్ చేసి పడిసో ఇంకోసారి కానీ ఇటువైపు కానీ వచ్చామంటే మాత్రం కాళ్ళు చేతులు ఎరగొడతామని ఎప్పుడైతే దేవుణ్ణి హెచ్చరించారో, యేసుక్రీస్తు ప్రభువారు ఒక పల్లెట్టు మాట కూడా మాట్లాడకుండా ఆ 2 సమాధుల నుంచి వచ్చిన దయ్యం పట్టిన వారిని ఆ దయ్యాల్లో నుంచి విడుదల అందించి ఆయన పని ఆయన చేసుకుంటూ వచ్చేసాడు. తిరిగి ఆయన ఆ బోట్ ఎక్కేసి ఆ బోట్లో నుంచి గలిలీ అనేటువంటి ప్రాంతానికి వచ్చేసిన తర్వాత ఆ గలిలీ సముద్ర తీరాన్ని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నడుచుకుంటా వీళ్ళు ఇంకెప్పుడు మారతారో, నేను చేసేదేమో వీళ్ళకి మంచి కోసం చేస్తుంటే నన్ను మాత్రం వీళ్ళు అర్థం చేసుకునేటువంటి రీతిలో లేకపోయారు అనేటువంటి బాధతో నడుచుకుంటా కెపర్నహాము అనేటువంటి తన ఇంటికి వెళ్ళిపోయాడు. జాగ్రత్తగా గమనించాడు. కెపర్నహాము అనేటువంటి ఆ ప్రాంతానికి సంబంధించిన ఇంటికి వెళ్ళిపోయాడు. ఆ కెపర్నహాములో ఎవరెవరు ఇల్లు ఉన్నాయంటే, పేతురు ఇల్లు కెపర్నహాములోనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా విశ్రాంతి పొందుకున్నాడు, కెపర్నహామే వచ్చేవాడు. కనుక నేనంటాను, కెపర్నహాము అనేటువంటి ప్రదేశంలోనే యేసుక్రీస్తు ప్రభువారు కొంతసేపు సేద తీర్చుకోవడానికి చిన్న ఇల్లు కానీ చిన్న పాక కానీ అలాంటిది ఏదైనా పెట్టుకున్నాడేమో మరి. లేకపోతే మరియమ్మ గారు కూడా ఆ చోట ఉండేవారేమో. ఈ గలిలీకి కెపర్నహాముకి చాలా దగ్గర, దూరం ఏం కాదు. కెపర్నహాము అనేది చిన్న ప్రదేశం, జాలర్లు ఉండే ప్రదేశం. అది ఓన్లీ పల్లోళ్ళు మాత్రమే ఉంటారు అక్కడ. చేపలు పట్టేటువంటి వాళ్ళు ఉండే చిన్న ప్రదేశాన్ని కెపర్నహాము అని పిలుస్తారు. ఆ ప్రదేశానికి వచ్చేసి యేసుక్రీస్తు ప్రభువారు తన ఇంట్లోకి వెళ్ళిపోయి విశ్రాంతి పొందుకుంటున్నాడు. జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఆ గెదరయేలు నుంచి ఈయన గెంటి వేయబడ్డాడో, బాధతో నడుచుకుంటూ వచ్చేసి తన ఇంట్లోకి వెళ్ళిపోయి విశ్రాంతి పొందుకుంటున్నాడు. కొంచెంసేపు రెస్ట్ తీసుకుని మళ్ళీ పరిచర్య మొదలు పెట్టాలి అనే ఉద్దేశంతో ఆయన ఇంటికి ఆయన వచ్చేసిన సమయానికి ఎప్పుడు తెలిసిపోయిందో చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా, అమ్మ బాబోయ్ యేసయ్య సొంత ఇంటికి వచ్చేసాడంట అని చెప్పి తండోపతండాలుగా కోట్లాదిగా లక్షలాదిగా జనాలందరూ కూడా రోగుల్ని, బలహీనుల్ని, వ్యాధులగ్రస్తుల్ని అందరినీ కూడా తీసుకుని యేసుక్రీస్తు వారి ఇంటి దగ్గర తీసుకుని వచ్చేసారు. ఎందుకు తీసుకుని వచ్చారంటే ఆయన పాపులర్ అయిపోయాడు అక్కడ.
కెపర్నహాము కంటే ముందు గెదరీయుల్లో దయ్యాలు పట్టినటువంటి వ్యక్తుల్ని ఆయన బాగు చేసేటువంటి విషయం ఎప్పుడైతే చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు తెలిసిపోయిందో ఆ టైంలో ఆయన పాపులర్ అయిపోయారు. అంటే ఇక ఇప్పుడు పాపులర్ అవ్వలేదండి. కనాన్లో ఆయన పాపులర్ అవ్వదంటే పాపులర్ అయ్యాడు. అది ఆశ్చర్యం అంతే. అద్భుతం జరిగింది, కానీ ఇక్కడ స్వస్థత జరిగింది. అద్భుతం వేరు, స్వస్థత వేరు. అక్కడ నీటిని ద్రాక్షారసంగా చేయటం వల్ల అది అద్భుతంగా లేదంటే ఆశ్చర్యకారంగా మార్చాడు. కానీ ఇక్కడ స్వస్థత జరిగింది. ఎప్పుడైతే అమ్మ బాబోయ్ ఇన్ని సంవత్సరాల నుంచి దయ్యం పట్టినటువంటి వ్యక్తులు మారారా, ఇన్ని సంవత్సరాల నుంచి సమాధుల్లో ఉన్నటువంటి వ్యక్తులు మారారా, ఇన్ని సంవత్సరాల నుంచి సమాధుల్లో శవాలు తింటున్నటువంటి ఈ బ్రాతలు పట్టినటువంటి వ్యక్తుల్ని ఆ యేసు అనేటువంటి వాడు స్వస్థపరిచాడు అని చెప్పి ఎప్పుడైతే చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరికీ కూడా సమాచారం వెళ్ళిపోయిందో, వాళ్ళ ఇళ్లల్లో, వాళ్ళ బంధువుల్లో, వాళ్ళ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి బలహీనుల్ని, రోగగ్రస్తులను, వ్యాధిగ్రస్తులను వీళ్ళందరినీ కూడా తీసుకొచ్చి కమ్మేశారు యేసయ్య గారి ఇల్లు అంతా కూడా. మొత్తం యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రిమిసెస్ అంతా కూడా, ప్రాంగణం అంతా కూడా, గుమ్మాల్లో కూడా కిటకిటలాడిపోతున్నారు జనం. ఖాళీ లేదు. అయ్యా మా వాడిని బాగు చేయండి, మా వాడిని బాగు చేయండి, మా అమ్మాయిని బాగు చేయండి, మా అబ్బాయిని బాగు చేయండి, మాకు ఇబ్బందిగా ఉంది, అది ఇదే అని చెప్పి ఎవరైతే వ్యాధుల్లో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, బలహీనతల్లో ఉన్నారో, రుగ్మతుల్లో ఉన్నారో, లేకపోతే రోగాతిశయంలో పడి ఉన్నారో అటు వారందరినీ కూడా తండోపదండాలుగా కెపర్నహాము అనేటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి ఇంటి దగ్గరికి తీసుకొని రావడం అయితే జరిగింది. కిట్టలు ఆడిపోతున్నారంట. ఎంత కిట్టకిట్టలు ఆడిపోతున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారిని ఏమి ఇంటి లోపల ఉంచేసి ఆయన బయటకు వచ్చేటువంటి అవకాశం కూడా లేకపోయింది. మొత్తం కమ్మేశారు. చుట్టూ కూడా బయట కమ్మేశారు, గుమ్మాల్లోనూ కమ్మేశారు. ఇంకొంచెం చనువు ఉన్న వాళ్ళు అయితే ఇంక లోపల కూడా వెళ్ళిపోయి ఇంకా ఆయనకి ఊపిరి సలపనంత గట్టిగా వాళ్ళని కమ్మేశారు, బిగుతుగా కమ్మేశారు. ఇంక యేసుక్రీస్తు ప్రభువారు లోపల ఉండిపోయారు. జనం అంతా, రోగులంతా, వ్యాధులంతా, బాధగ్రస్తులందరూ కూడా ఆయన కోసం, ఆ డాక్టర్ గారి కోసం లేదంటే ఆ వైద్యుడి కోసం అక్కడ అందరూ కూడా పడుగాపులు పడతా ఉన్నారు. మీరు గమనిస్తే గుమ్మం దగ్గర ఒకడు లోపలికి వెళ్ళుటకు, ఒకడు లోపలికి వెళ్ళిన వ్యక్తి బయటకు వచ్చుటకు కూడా అవకాశం లేదు. గుమ్మాలు నిండిపోయినాయి, ఇల్లు నిండిపోయింది, గోళ్ళన్నీ ఎక్కేశారు, సందులన్నీ కూడా నిండిపోయారు జనం. బయట వరండా అంతా కూడా నిండిపోయింది, వాకలంతా కూడా నిండిపోయింది, ఆయన వచ్చేటువంటి మార్గం అంతా కూడా నిండిపోయింది. ఇంక ఎక్కడ చూసినా కిటకిటలే. అంటే అందరూ కూడా జబ్బులు ఉన్న వాళ్ళే. అమ్మో ఈయన దగ్గరకు వస్తే బాగుపరుస్తాడంటే డబ్బులు ఖర్చు అవ్వకుండా, మందులు ఖర్చు అవ్వకుండా పని అయిపోద్ది అనేటువంటి ఉద్దేశంతో ఆయన దగ్గరికి వ్యాధిగ్రస్తులందరినీ కూడా తీసుకొచ్చేస్తే జనాలు ఆయన చుట్టూ కూడా కిటలు ఆడిపోతున్నారు. కిటకిళ్ళు ఆడిపోతుంటే మరి ఆయనకి ఎలా తెలిసిందో కానీ ఒక వ్యక్తి పక్షవాతము కలిగినటువంటి వ్యక్తి అయి ఉన్నాడని వాక్యంలో రాయబడింది. ఆ వ్యక్తిని ఆ ఇంట్లో వాళ్ళందరూ కూడా అమ్మో యేసే కెపర్నహాము ఇంటికి వచ్చారంటని చెప్పి ఆయన కూడా మంచం మీద ఉన్నవాడిని మంచం మీద ఉన్నట్టుగానే తీసుకుని వచ్చేసారు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే కనీసం ఆయన గేటు దగ్గరికి వెళ్ళే అవకాశం కూడా లేదు. ఇంకేం అర్థం అవ్వట్లేదు. అయిపోయి ఎంత దూరం నుంచి మంచంగానే తీసుకుని వచ్చేసాం, మనిషి చూస్తానేమో పక్షవాతం కలిగినాడు, ఆయన అంతటా ఆయన నల్లలేడు కనుక మంచంతోనే పట్టుకుని వచ్చేసారంటే వాళ్ళకి ఎంత అతి ఉత్సాహం ఉందో చూడండి, వాళ్ళకి ఎంతో తొందర ఉందో చూడండి. ఆయన ఎత్తుకొని కూడా కదా మంచంతోనే ఇంకా అంబాబు ఈ లోపల ఎక్కడైనా సరే ఆయన వెళ్ళిపోతాడేమో, ఆయన కలిసేటువంటి అవకాశం మళ్ళీ రాదేమో అని చెప్పి తక్కువని మంచాన్ని లేపి 4-5 మంచంతో పాటు తీసుకొచ్చారు. కానీ ఆయన కలిసేటువంటి అవకాశం మాత్రం చెప్పండి లేదు. ఏం చేద్దాం మరి ఇప్పుడు? గదిలో నుంచి వెళ్దామని అంటేనేమో గది అంతా కూడా కమ్మేశారు, గుమ్మంలో నుంచి వెళ్దామంటేనేమో గుమ్మం నిండరేమో మనుషులందరూ కూడా ముసిరేశారు. పోనీ వెనకాల సందులో నుంచి వెళ్దామంటే అసలు సందులో ఖాళీ లేదని చెప్పి ఏం చేద్దారా బాబు అంటే అందులో ఒక ఐడియా వచ్చింది. ఏమీ కాదు, మేడ మీద నుంచి ఒక పెద్ద కన్నం పెట్టి మంచాన్ని ఏం చేద్దాం, దింపేద్దామని చెప్పి నెమ్మదిగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఇల్లు ఎక్కేసి ఆయన పర్మిషన్ లేకుండా, ఆ ఇంటి యొక్క యజమాని యొక్క పర్మిషన్ కూడా లేకుండా ఆ తొందరలో ఆయన మీద ఉన్న విశ్వాసంతో ఆ మంచంతో పాటుగా పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని పైకి ఎక్కించేసి ఆ పైనుంచి కిందకి దింపడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే కిందకి దింపడం అనేటువంటిది జరిగిందో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ బిడ్డను చూసి నీలో ఉన్న విశ్వాసం చాలా గొప్పదయ్యి అని చెప్పి లెగిచి నిలబడినటువంటి మాట అయితే అక్కడ ప్రకటించారు. వెంటనే ఆ బిడ్డ స్వస్థత పొందుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుతూ ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళలో ఉన్న అతి ఉత్సాహాన్ని
అతి విశ్వాసాన్ని, శ్రేష్టమైనటువంటి నమ్మకాన్ని వాళ్ళలో దేవుడు చూడగలిగాడో వాళ్ళ ప్రయాసకి ప్రతిగా వెంటనే దేవుడు వాళ్ళ జీవితంలో కార్యం జరిగించాడు, వెంటనే జరిగించేశాడు. అప్పుడు అక్కడున్న పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ అంటున్నారు, ఇదేంటి పాపాలకు క్షమించడం ఏంటి, నీ పాపాలకు క్షమించబడ్డే లెగిసి నీ పరుపెత్తుకొని నడవమండం ఏంటి, ఈయన ఏమన్నా దేవుడా అని చెప్పి అంటున్నటువంటి సమయంలో చుట్టుపక్కల ఉన్నటువంటి సొంకర్లో పరిశీలన అందరూ కూడా ఇలా అంటున్నట్టు, ఇలాగ ఆజ్ఞాపిస్తున్నట్టు, అధికారంతో పాపాలు క్షమిస్తున్నాడు, నీ పాపాలు క్షమించబడ్డే లెగిసు నడు అని అంటాడేటి అని చెప్పి వాళ్ళు సొనుగుకుంటున్నటువంటి సమయంలో దేవుడు వాళ్ళ సొనుగును గ్రహించి మాట్లాడిన మాట, వైద్యుడు రోగుల కొరకే కానీ మంచోల కొరకు రాలేదు, మనుష్య కుమారుడు పాపుల కొరకు మాత్రమే వచ్చాడు కానీ నీతిమంతుల కొరకు రాలేదని చెప్పి తనంతట తనగా తన పేరుని పరిచయం చేసుకుంటున్నటువంటి సందర్భం అది. మేడ మీద దిగడం మనకు తెలిసిన విషయమే కదా. మేడ మీద నుంచి దింపారు, వెంటనే స్వస్థత పొందుకుని. చాలామంది అనుకుంటారు మేడ మీద నుంచి దింపారంటే వెంటనే పెంకులు అవి తీసేసి దించేశారని చెప్పి. అలాగే అనుకుంటా కదా ఎవరన్నానే, పెంకులు తెస్తానే కదా కింద దింపకలు, లేకపోతే కన్నం పెడతావు స్లాబ్ ఏమన్నానే, స్లాబ్ పెడితే కన్నం పెట్టేవరకు యేసుక్రీస్తు వారు ఏమైనా కింద చూస్తా ఊరుకుంటాడా, ఏరా మా ఇల్లుని కన్నం పెడతావా, నా పర్మిషన్ అవసరం లేదని చెప్పి ఏం అంటే అని కూడా ఉండొచ్చేమో నాకు తెలియదు. స్లాబ్ ఒకేపో కాదు, చాలామంది సేవకులు కూడా అనుకుంటా ఉంటారు, చాలామంది విశ్వాసులు కూడా అనుకుంటా ఉంటారు, ఆ పక్షవాతం కలిగినటువంటి వ్యక్తిని మంచంతో పాటుగా దింపడం అనేది నిజమే, కానీ ఆ పైకొప్పుని రంధ్రం చేసి దింపారనేటువంటి మాట అయితే ఆ చోట కనబడింది. కానీ అది పెంకులు తీసేసి, ఆ పెంకుటిలు ఉండొచ్చు, ఆ పెంకులు తీసేసి ఆ చెక్కలన్నీ కూడా కట్ చేసేసి మేకులన్నీ తీసేసి దింపారు అనుకోండి, మిగతా కుప్ప అంతా ఏమైపోద్ది, ఆయన మీద పడిపోదో. పెంకులు తీసారు అనుకోండి, పెంకుల కింద మళ్ళీ ఏముంటుంది, బద్దలు ఉంటాయా ఉండవా, ఆ బద్దలు తీయకుండా మంచం కింద దిగుతుందా, ఆ బద్దలు కానీ తీస్తున్నాక మిగతా కుప్ప అంతా కూడా ఏమైపోద్ది, కిందకే పడిపోద్ది. కానీ వాళ్ళకి తెలియనటువంటి విషయం ఏంటంటే, దేవుడి మూలంగా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే, ఆ సమయంలో ఇల్లు పెంకుటిల్లు ఉండే కాదు, స్లాబులు అంతకంటే ఉండే కాదు. పెంకుటిల్లు అనేటువంటి ఎప్పుడు వచ్చినాయి, ఒక 3 దశాబ్దాలు 4 దశాబ్దాలు, గట్టిగా అయితే 300-400 సంవత్సరాల క్రితం నుంచి వచ్చినటువంటివే తప్ప అంతకు ముందు ఉన్నటువంటివి కాదు. రాజ కుటుంబాల్లో, రాజక్షేత్రాల్లో అలాంటి చోట్ల ఏమైనా పెంకులు ఏమన్నా ఉపయోగించేవారు, కానీ మన వరకు మనుషుల్ని పెంకుటిల్లు కట్టుకునేటువంటి జ్ఞానము, పరిస్థితులు, వసతులు ఒక 2-3 దశాబ్దాలు, దశాబ్దం అంటే 100 సంవత్సరాలు, ఒక 2-3 దశాబ్దాలు అంటే 200-300 సంవత్సరాల క్రితం నుంచి పెంకుటిల్లు వచ్చి ఉండాలి తప్ప 2023 సంవత్సరాల క్రితం కూడా పెంకుటిల్లు ఉందంటే నేను నమ్మను. పెంకుటిల్లు కాదు, స్లాబులు ఉన్నాయంటే స్లాబులు లేవు. స్లాబులు ఎప్పుడు వచ్చినాయి చెప్పండి, ఎప్పుడు వచ్చినాయి? గట్టిగా అయితే ఒక 150 సంవత్సరాల క్రితం, దశాబ్దంన్నర క్రితం నుంచి స్లాబులు వచ్చినాయి. లేదంటే ఒక దశాబ్దం కంటే ముందు నుంచి ఉన్నలే, అంటే కంపెనీలు అవి కట్టేవారు కానీ ఇల్లు కట్టేవారు కాదండి. ఇల్లు అని కట్టడం అనేది ఒక 100 సంవత్సరాల నుంచి స్లాబులు అనేటువంటివి వచ్చినాయి. నాకు తెలిసిన ఒక 80-90 సంవత్సరాల క్రితం నుంచి, లేదంటే ఒక 150 సంవత్సరాల మధ్యన స్లాబులు అనేటువంటివి వచ్చినాయి తప్ప యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సమయంలో స్లాబులు అయితే లేవు. మరప్పుడు యూదుల యొక్క ఇల్లులు ఎలా కట్టుకునేవారు అంటే, జాగ్రత్తగా గమనించండి, యూదులు ఇల్లు ఎలా కట్టుకునేవారంటే రాళ్ళ మీద కట్టుకునేవారు. వాళ్ళు ఇల్లు పెద్ద పెద్ద బండరాలు తీసుకుని వచ్చి, ఇందుకే ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క ఇల్లు వాళ్ళ గృహాల్లో చెక్కు చెదరలేదు. ఇప్పటికే కూడా అటు యొక్క శేషాలన్నీ కూడా, అవశేషాలన్నీ ఒక చక్కగా భద్రపరచబడ్డాయి. చారిత్రాత్మక ఆధారాలు కూడా ఇప్పటికే ఉన్నాయి. ఎందుకంటే ఆ ఇల్లు కట్టబడి అన్నీ కూడా బండరాల మీద, రాళ్ళ మీద కట్టారు. పెద్ద పెద్ద రాళ్ళు తీసుకుని వచ్చి ఆ రాతిని నిలబెట్టి, దాని పక్కన ఇంకో రాతిని నిలబెట్టి, ఈ రెండింటి మధ్యన జిగురు బంకను వేసి మళ్ళీ ఇంకో రాతిని పెట్టి నెమ్మదిగా కొన్ని రోజులు పట్టేది. ఎందుకంటే జిగురు మట్టి బాగా బిగుసుకోవాలంటే సరైన రోజులు ఉండాలి, 2-3 వారాలు ఉంటాయి, కానీ అది అదుపుకునేది కదా. కనుక రాళ్ళ మీద కట్టి ఆ రాళ్ళ మీద వాసంకర్రలు వేసేవారు. వాసంకర్రలు అంటే తెలుసు కదా, వాసంకర్రలేని అంటారు. వాసంకర్రలు అంటే టెంట్లకు అది ఎడతారు చూడండి, దాన్ని ఏమంటారు, వాసంకర్ర. స్లాబ్లకు ఎడతారు, ఆ కర్రను ఏమంటారు, సర్వీస్ కర్ర. ఆ కర్రలు పెట్టేవారు, వాసంకర్రలు కాదు. వాసంకర్రలు కూడా సమయంలో ఉన్నాయంటే ఉన్నాయి, కానీ అది వాళ్ళకి అంత దగ్గరగా ఉండేది అయితే కదా. అది అడవి ప్రాంతానికి సంబంధించినటువంటి మొక్క కనుక తేమ ఎక్కువ ఉంటే కానీ ఫలించినటువంటి మొక్క కనుక తక్కువైతే ఉండేది. ఆ కర్రలు వేసేసి ఆ కర్రల మీద శుభ్రంగా దడికిలా కట్టేసే పైన దాని మీద గడ్డి పరకలు వేసేవారు. ఆ ప్రదేశంలో ప్రత్యేకమైన గడ్డి ఉంటుంది,
చాలా ప్రత్యేకం. ఒక 4-5 అడుగులు ఎత్తైన గడ్డి. దావీదు కూడా చాలాసార్లు దాని గురించి ప్రస్తావిస్తాడు. అడవి గడ్డిని గురించినటువంటి విషయం సొలొమోను కూడా మాట్లాడతాడు. ఇంతంత ఎత్తు గడ్డి పరకలు ఉంటాయి, ఈ లావు ఉంటుంది, చెరుకు గడల్లో ఉంటుంది గడ్డి. అవన్నీ కూడా ఎండిపోయిన తర్వాత వాటిని పరిచేవాడు. వాటిని పరిచిన తర్వాత వాళ్ళు చేసేటువంటి పని ఏంటంటే, మెత్తగా పిసికినటువంటి మట్టిని పైన మళ్ళీ 3వ లేయర్గా అన్నమాట. 3వ లేయర్గా మొదటేమో కర్రలు పెట్టేవారు, కర్రల పైన ఏమో ఈ గడ్డి పరకలో లేదంటే స్ట్రాస్ పెట్టేవారు, దానిపైన మళ్ళీ మెత్తటి మట్టిని నీటితో కలిపి మొత్తం అంతా కూడా అద్దేసేవారు. అద్దేసి గుండ్రటి రాయి ఏదన్నా ఉంటే దానితో దాన్ని టైట్గా చేసేవారు అన్నమాట. అంటే వాళ్ళు పై రూఫు 3 లేయర్స్ ఉండి ఇంకా ఇంకా లోతుగా వెళ్తే చాలా అయితే ఉంది, కానీ చాలా చల్లగా ఉండి అంట. ఎండాకాలంలో దాని మీదకి ఎక్కి పడుకునేవారంట అప్పుడు ఉన్నటువంటి యూతులందరూ కూడా. అంత స్ట్రాంగ్గా ఉండేది అది. 3 లేయర్స్తో ఆ స్లాబ్ అంటే చిన్న విషయం ఏంటి, మనం ఒక లేయర్కి మనం అవి ఎక్కించేస్తున్నాం, ఏనుగులు కూడా ఎక్కించేయగలం మనం. 3 లేయర్స్తో చాలా బలంగా కట్టేవారు. లేయర్స్ 2వ ఫ్లోర్ 3వ ఫ్లోర్ కూడా వేసుకునే వాళ్ళు ఉన్నారు. ఎండాకాలంలో అయితే ఆ పైకి వచ్చి ఆ పైన పడుకునేవాళ్ళు యూదులందరూ కూడా, ఇశ్రాయేల్ జనాంగం అంతా కూడా. ఇంకొంతమంది అయితే ఎండు చేపలు కూడా పైన ఎండబెట్టుకునేవారు. ఇంకొంతమంది అయితే ఎండు ద్రాక్షను కూడా ఆ రోజుల్లో పైన ఎండబెట్టుకునేవారు అన్నమాట. అప్పుడు సంవత్సరానికి ఒకసారి మళ్ళీ కొత్త మట్టిని తెచ్చి అద్దేవారు అన్నమాట. మీరు కానీ చూస్తూ ఒక 50-60 సంవత్సరాల క్రితం అద్దె ఇల్లుండి పేడతో అద్దేవారు ఇళ్ళని తెలీదా? నేను చూశానులే, మీరు చూడకపోయి ఉండొచ్చు, కానీ మీరు అందరూ ఏమనొస్తారు కదా, ముసలోను కదా నేను, నాకు కనపడినవన్నీ మీకు కనబడలా అన్నాడు వస్తారండి. పేడను విసిగేసి శుభ్రంగా అద్దేసి ముగ్గు గిగ్గు అని ఎట్టుకోరు కదా పాకిళ్ళకి, ఏండి ఎత్తివరే. అలాగా సంవత్సరానికి ఒకసారి మళ్ళీ మెత్తటి మట్టి నీళ్లు కలిపి పైన అద్దుతూ ఉండేవారు అన్నమాట. ఆ సీలింగ్ రూఫ్ బ్రేక్ అవ్వకుండా ఉంటుందని, ఎంటకి బీటలు వచ్చేస్తూ ఉంటాయి, మళ్ళీ వర్షం పడేటువంటి అవకాశం ఉంది కనుక వాటిని మూర్చేసేటువంటి పరిస్థితులు. అలాంటి 3 లేయర్స్ వేసినటువంటి రూఫ్ని కన్నం పెట్టి ఆ మట్టి అంతటిని కూడా దొలిచేసి దాన్ని అంతటిని కూడా ఏ రంపంతోనో జాగుతున్నో ఆ గడ్డి పరకలన్నీ కూడా తీసేసి ఆ వాసన కర్రలు కోసేసి మొత్తానికి యేసుక్రీస్తు ప్రభు వారి రూపుకి ఏం పెట్టేశారల్లో కన్నం పెట్టేశారు. మళ్ళీ కట్టుకోవడానికి మొత్తం బదలు కొట్టమే. అందుకని అనుకుంటా నక్కలకు బొరియలు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు నివాసం లేకుండా పోయిందని చెప్పి ఒక సమయంలో అంటే కట్టేసి ఎప్పుడైతే కిందకి తీసుకుని వచ్చారో దేవుడు వాళ్ళల్లో ఉన్నటువంటి విశ్వాసాన్ని ఎరిగి ఉన్నపాటిగా ఆ కుమారుని దేవుడు ఏం చేశాడు, స్వస్థపరిచాడు. అందుకే అప్పుడు అంటాడు, నేను వైద్యుడను, నాట్ డాక్టర్. డాక్టర్ వేరు, ఫిజిషియన్ వేరు. జాగ్రత్తగా గమనించండి. నేను చాలా జాగ్రత్తగానే చెప్తున్న వాక్యం, నాకు నచ్చినట్టుగా చెప్పడానికి అయితే నేను ఇష్టపడను. అయితే గమనించవలసిన విషయం ఏంటంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి తీసుకొని రాబడినటువంటి వ్యక్తికి ఏ వ్యాధి ఉంది? జ్వరం కాదు, కిడ్నీ సమస్య కాదు, గుండెపోటు కాదు, లేకపోతే రక్తస్రావం కాదు, జలుబు కాదు, క్యాన్సర్ కాదు, జలోదర వ్యాధి అంతకంటే కూడా కాదు, కానీ ఆయనకున్న వ్యాధి పక్షవాతము. రాయబడి ఉందా లేదా? వచ్చాడు ఒక ఆయనకున్న జబ్బు హార్ట్ అటాక్ అనో, కిడ్నీ లో స్టోన్స్ అనో, నోడు నొప్పనో, లేకపోతే క్యాన్సర్ అనో, లేకపోతే జలోదర వ్యాధనో, లేకపోతే రక్తస్రావం కలిగినటువంటి వ్యక్తినో రాయబడలేదు, కానీ ఆయనకున్న వ్యాధి పక్షవాతము. నేను అంటాను, అన్ని వ్యాధుల కంటే కూడా బహు భయంకరమైన వ్యాధి ఈ పక్షవాతమే, మూర్ఛ వ్యాధి. బ్రతికుండగా నరకం చూడాలనుకుంటే ఆ వ్యాధి బారిన పడినోరికి మాత్రమే తెలుస్తుంది ఆ నరకం అంటే ఏంటో. పక్షవాతం అనేటువంటిది అంటే చేతులు కాళ్ళు పడిపోతాయి. చేతులు బాగానే ఉంటాయి, కాళ్ళు బాగానే కనబడుతూ ఉంటాయి, ముఖం కూడా బాగానే కనబడుతూ ఉంటుంది, కానీ వాటికి ఏముండదు, స్పర్శ ఉండదు, అవి ఊగవు, వాటికి చలనం అనేటువంటిది ఉండదు, అవి వీటికి కూడా ఉపయోగపడవు. చెయ్యి ఒప్పలేరు, చేతి ఎవరో ఎత్తుతేనే కానీ ఎత్తలేని పరిస్థితి. దోమ కొడతా ఉంటుంది కానీ దురద వేస్తూ ఉంటుంది, కానీ చెయ్యి తీసి దోమ ఉన్నటువంటి చోట గోక్కునేటువంటి పరిస్థితులు కూడా ఉండవు. ఆ దోమ అలా కొడతానే ఉంటుంది, లోపల ఉన్నటువంటి వ్యక్తి అలాగ బాధనే దురదను భరిస్తానే ఉంటాడు. చేమ కొడతానే ఉంటుంది, ఆ చేమ మంట పుట్టిస్తానే ఉంటుంది, కానీ చెయ్యి ఎత్తి ఆ చేమను నలిపేటువంటి స్థితిలో మాత్రం వాళ్ళు ఉండలేరు. అంత భయంకరమైన వ్యాధి పక్షవాతం అనేది. నేను అంటాను, బ్రతికుండగా పక్షవాతం వచ్చినోడు నరకం చూసినోడితో సమానం అంటాను. అంతకంటే భయంకరమైన వ్యాధి ఇంకేమీ లేదు. కుటుంబీకులు వచ్చి వాళ్ళకి పరిచర్యలు చేయాలి,
మలమూత్ర విసర్జనలు అన్నీ కూడా వాళ్ళు పడుకున్నటువంటి మంచం మీద అయిపోతూ ఉంటాయి. కుటుంబీకులందరూ వచ్చి వాళ్ళు క్లీన్ చేస్తే కానీ క్లీన్ చేసే నాదుడు ఉండరు. అలాగని చెప్పి ఇది నాకు ఎలాగ అయిపోయింది, మోషన్ అయింది, యూరినేషన్ అయిందని చెప్పి చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ నోరు కూడా ఏమైపోద్ది, మూర్చిల్లిపోద్ది. కనుక అంత భయంకరమైనటువంటి వ్యాధి అంట నా వ్యాధి. చేతులు పనిచేయవు, కాళ్ళు పనిచేయవు, కళ్ళు అయితే తిప్పుతూ ఉంటారు కానీ నోటి మాట కూడా పనిచేయవు. కొంతమందికి అయితే పక్షవాతం వచ్చిన దవళ్ళు కూడా ఏమైపోతాయి, తప్పిపోతాయి, వంగిపోతాయి. నోరంతా కూడా ఇంక పనిచేయదు, మూర్చిల్లిపోతారు, దవళ్ళది పక్కకెళ్ళిపోయి నోట్లో నుంచి మాట కూడా రాదు. అంత భయంకరమైన వ్యాధి. అందుకే అంటారు డాక్టర్లో పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తిని గురించి ఆ కుటుంబీకులు చెప్తారు, ఏమండి ఈ వ్యక్తిని కానీ మీరు చూసుకుంటే ఈ వ్యక్తి చచ్చిపోయేలోపు మీరు చచ్చిపోతారంటారు. ఈ వ్యక్తిని కానీ మీరు చూసుకోవాలనుకుంటే ఈ పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తిని, మూర్ఛిల్లిపోయినటువంటి వ్యక్తిని కానీ మీరు కానీ చూసుకుందాం అని అనుకుంటే ఈ వ్యక్తి చచ్చిపోయేలోపు మీరు చచ్చిపోతారు. అంత సేవ చేయాలి వాళ్ళకి. అందుకే డాక్టర్లు అంటూ ఉంటారు, ఏంటి ఇలాంటి వాడిని ఎందుకండి బాబు, చచ్చిపోతే బాగుండడం కోరుకోండి అని చెప్పి కూడా కొంతమంది డాక్టర్లు చెప్తూ ఉంటారు తెలిసిన వాళ్ళకి. అంత భయంకరమైనటువంటి వ్యాధి. నాకు తెలిసినటువంటి కొంతమంది నా కుటుంబ సభ్యుల్లో కూడా వ్యాధి వచ్చింది. ఆ బాధను నేను చూశాను. ఆ వ్యాధిని నేను కళ్ళాగా నేను చూడడం అయితే జరిగింది. ప్రసన్న గారికి సంబంధించిన వ్యక్తి. బహు భయంకరమైన వ్యాధి అది. బ్రతుకుండగా ఏం చూడాలి, నరకం. ఆ వ్యక్తి ఎంత నరకం అనిపిస్తున్నాడో, మంచాన్ని పడిపోయాడు, కాళ్ళు చేతులు పనిచేస్తలేదు, మోషన్ అయిపోయింది, కానీ ఎవరో కూడా వచ్చి శుభ్రం చేసేవాళ్ళారు, చెప్పే నోరు లేదు. అంత నలుగుడు భరిస్తున్నాడు ఆ వ్యక్తి. దోమలు కొడుతున్నాయి కానీ దోమను కొట్టుకునే పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తి లేకపోయాడు. చీమలు కరిచేస్తూ ఉన్నాయి కానీ చీమ నలవగొట్టగలిగేటువంటి స్థితిలో కూడా చెయ్య సహకరించట్లేదు. అంత బహు భయంకరమైనటువంటి వ్యాధిలో ఉన్నటువంటి వ్యక్తిని నా దేవుని నోటి మాట స్వస్థపరిచింది. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని మహింపరుద్దాం. అంత భయంకరమైన వ్యాధిలో నుంచి కూడా నా దేవుడు ఆ వ్యక్తిని ఏం చేయగలిగాడు, నిలవబెట్టగలిగాడు, విడుదల చెయ్యగలిగేటువంటి దేవుడు. అందుకే ఆయనకున్న పేరు లాట్రోస్, ఫిజిషియన్. మూర్ఛ పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తుల్ని బాగుపరిచేది డాక్టర్లు కాదు. ఎవరో కాలు పనిచేస్తలేదండి, చేయి పనిచేస్తలేదండి, చేయి లాగేసిందండి, కాలు లాగేసింది అన్న వాళ్ళని ట్రీట్మెంట్ ఎవరిస్తూ ఉంటారు, డాక్టర్లా కాదు, ఫిజియో. చెప్పండి, థెరపిస్ట్ అన్నారా లేదా? ఫిజియో అనేదే ఈ గ్రీక్ నుంచి వచ్చింది. ఫిజియోథెరపిస్టులు ఉంటారా బయట? ఏంటి కాళ్ళు చేతులు నరాలు లాగేసినాయండి, చేయి లాగేసిందండి, చేయి వంకర తిరిగిపోయింది అన్నప్పుడు ఆ కండరాలన్నింటినీ కూడా నూనెతో మర్దన చేస్తా, లేకపోతే కాళ్ళందరినీ కూడా వంక తీస్తా, ఎక్సర్సైజులు చేయించి, అది చేయించి, ఇది చేయించి, మొత్తానికి ఫిజిషియన్కి లేకపోతే ఫిజియోథెరపిస్ట్కి రోజుకి 500లోనో 800లోనో ఇస్తే వాడి ఇంటికి వచ్చి చేయడమో, లేకపోతే మనం ఇంటికి వెళ్ళి వాడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ కాళ్ళకి నూనె రాసి మర్దన చేసి ఆ ఎక్సర్సైజులు చేయించి ఆ కండరాలన్నీ బిగుతులు వదిలేంత వరకు కూడా దాన్ని అలా నొక్కుతూ 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 ఉండడానికి వాళ్ళు చాలా డబ్బులు అయితే ఖర్చు పడతా ఉంటారు, ఖర్చు తీసుకుంటూ ఉంటారు. వాళ్ళని డాక్టర్లు అని అనరు, ఏమని అంటారు చెప్పండి? విన్నారు ఈ మాట లేదా? ఫిజియో థెరపిస్ట్ లేదంటే ఫిజిషియన్ అనేటువంటి మాట మనకి వినబడుతూ ఉంటుంది, డాక్టర్ అని లేదు. అందుకే అక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసిన అవసరం ఉంది. వాక్యంలో కూడా ఒక మాట ఉంటుంది, యాజకులు జ్ఞానముతో బోధించండి. యాజకులు జ్ఞానముతో బోధించాలి. నోటికి వచ్చింది, బుర్రకి తట్టింది బోధిస్తే మరొక రకమైన శ్రమ. చాలా జాగ్రత్తగా నేను ఎప్పుడూ కూడా వాక్యాన్ని చదువుతున్నప్పుడు, వాక్యాన్ని తెలియపరచాలనుకున్నప్పుడు దేవుడి సహాయాన్ని, దేవుని మాటని తెలుసుకుని, నాయన ఈ వచనం ఖచ్చితంగా నాకు వచ్చినటువంటి ఆలోచనకి తగినటువంటిదా కాదా అని చెప్పి తెలియపరుస్తుంది తప్ప నాకు ఏదో వచ్చేసింది, నాకు ఏదో తెలుసని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. వాక్యంలో ఉన్న మాట యాజకులు జ్ఞానంతో బోధించాలి. ఆ జ్ఞానం లేక బోధించే వాళ్ళు చాలామంది. అందుకే సంఘం ఏమవుతుందో ఎదగదో బోధగదో. జ్ఞానం అందుకే స్పష్టంగా మీకైతే వైద్యుడు ఉంది, వైద్యుడు అనేటువంటి చోట స్వస్థపరిచేవాడు అనుకుంటారు, కాదు. వైద్యుడు అనే దగ్గర ఫిజిషియన్ ఉంది, డాక్టర్ అని లేదు. ఫిజిషియన్ అనగా పక్షవాతం వచ్చిన వారికి, మూర్ఛ వచ్చినట్టు వారిని ఏం చేయగలిగేవాడు అన్నమాట ఆయన. చెప్పండి బాగు చేయగలడు. పక్షవాయువు గలవారిని, మూర్ఛిల్లినటువంటి వారిని కూడా ఆయన ఏం చేయగలిగేటువంటి వాడు, ఆయన బాగు చేయగలిగేటువంటి వాడు. కనుకే ఆయనకి పెట్టిన పేరు ఫిజిషియన్, లాట్రోస్. డాక్టర్ కాదు.
డాక్టర్ అంటే వేరే అర్థం వస్తుంది. డాక్టర్ గురించి ఇక్కడ మాట్లాడలేదు దేవుడు. ఫిజికల్ ప్రాబ్లంని ఫిజిషియన్గా అయినా ఆ ప్రాబ్లంని దూరపరచగలిగేటువంటి గొప్పతనం ఈ దేవుడికి ఉంది అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తున్నాడు. హీఈస్ నాట్ ఏ డాక్టర్, హీఈస్ ఎ ఫిజిషియన్, ఫిజియోథెరపిస్ట్. అర్థమైందా లేదా? ఫిజియోథెరపిస్టుల్లో దగ్గరికి వెళ్తాం, కాళ్ళు బిగులు ఉన్న పక్షవాయం వచ్చిన వాళ్ళకి బాగు చేస్తుంటారు. అంటే మన దేవుడు షుగర్ వ్యాధులు లేకపోతే బీపీలు వచ్చిన వాళ్ళకి, కాళ్ళు చేతులు పడిపోయిన వాళ్ళకి, నడుము వంగిపోయిన వాళ్ళని కూడా ఏం చేయగలిగే దేవుడు. బచ్చగల్లా చెప్పను నేను వాక్యం, బచ్చగల్లా చెప్పినట్టు షుగర్ వ్యాధులు, కిడ్నీ సమస్యలు, లేదంటే కాళ్ళు చేతులు పడిపోయింది, బీపీ, వీటిని బాగు చేస్తాడని అన్నాం. ఆయన ఫిజిషియన్ అంటారు లేదు నాకు తెలదు, కానీ నీ కాలు ఏమన్నా వంగిపోయిందా, నీ చెయ్యి ఏమన్నా సరిగ్గా పనిచేయట్లేదా, నడువు ఏమన్నా సరిగ్గా పనిచేయట్లేదా, కాబట్టి అట్టి బాధలన్నింటినీ కూడా బాగు చేయగలిగేటువంటి దేవుడు అని అయితే బచ్చాగాల్లాగైతే నేను వాక్యం అయితే చెప్పాలనుకోవట్లేదు, కానీ దానికి ఆత్మీయ అర్థాన్ని మాత్రమే తెలియపరచాలని చెప్పి దేవుని కృపని వెతకగలుగుతూ ఉన్నాను. లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. లాట్రోస్, వైద్యుడై ఉన్న దేవుడు. పక్షవాతం వచ్చిన వారిని ఏం చేయగలడైనా చెప్పండి. మనందరికి కూడా 2 చేతులు పనిచేస్తూ ఉంటాయి, 2 కాళ్ళు కూడా పనిచేస్తూ ఉంటాయి. మన పని మనం చేసుకుంటూ ఉంటాం, మన ఇంటి వంట పనులన్నీ కూడా మనం చేసుకుంటూ ఉంటాం. మనం చాలా ప్రయాణాలకి వెళుతూ ఉంటాం, బట్టలు ఉతుక్కుంటూ ఉంటాం, ఉతికినటువంటి బట్టలను కూడా జాడిస్తూ ఉంటాం. అన్ని పనులు కూడా చేతులతోని కాళ్ళతోని కూడా జరిగించుకుంటున్నప్పుడే కూడా మనకు తెలియకుండానే చాలామంది పక్షవాయువు గలవారు ఉన్నారు. నమ్ముతారా మీరు? ఈ 2 చేతులకు పనిచేస్తూనే ఉంటాయి, 2 కాళ్ళు పనిచేస్తూనే ఉంటాయి, మీకు కళ్ళు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తున్నాయి, అన్నీ పనిచేస్తున్నాయి. కానీ మీకు తెలియని విషయం ఏంటి తెలుసా? మీలో అనేక మందికి పక్షవాతం వచ్చేసింది. అవునండి, నేను పక్షవాతం అన్నవాడినే అన్నవాళ్ళు చేయొద్దండి. మళ్ళీ చెప్తున్నాను, పక్షవాతం వచ్చినోడిని ఎలా పరిగణిస్తారంటే చేతులు కదలక ఉండదు, కాళ్ళు పనిచేయవు, నోరు పనిచేయదు, బాడీ పనిచేయదు, వాళ్ళనే పక్షవాతం వచ్చిందంటారు. కానీ మనకు చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుంది, శరీరం పనిచేస్తుంది, మన వంట మనమే వండుకుంటున్నాం, మన బట్టలు మనమే ఉతుక్కుంటున్నాం, ఆ బట్టలు మనమే దాన్ని పులుగుతున్నాం, మళ్ళీ తిరిగి ఆరేస్తున్నాం, అన్ని పనులు చేసుకుంటున్నాం. కానీ మీకు తెలియవలసిన విషయం తెలుసా? మనలో మనకు తెలియకుండానే పక్షవాతం ఉంది. ఈ పక్షవాతం శరీర సంబంధమైన పక్షవాతం కాదు, ఆత్మకి పట్టిన పక్షపాతము, ఆత్మకి పట్టినటువంటి బలహీనత. శరీరానికి సంబంధించిన పక్షవాతం గురించి దేవుడు మాట్లాడట్లేదు. ఆత్మలో కూడా పక్షవాయువు గలవారు అనేక మంది ఉంటారు క్రైస్తవ బిడ్డలుగా. ఆత్మకు పట్టినప్పుడు బలహీనతను చాలామంది గ్రహించుకోలేకపోతూ ఉన్నారు. చాలామంది క్రైస్తవులు బీపీ పెరిగిందా లేదా, షుగర్ తగ్గిందా లేదా, ఆ హార్ట్ బీట్ అంతా కూడా నార్మల్గా ఉందా లేదా, నా కిడ్నీలో రాళ్ళు అనేటువంటి కరిగేవా లేదా అనేటువంటి విషయాన్ని బట్టి నెలకో 2 నెలలకు ఒకసారి ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు జరిగించుకుంటూ ఉంటారు. కానీ వాళ్ళు తెలుసుకోవలసిన విషయం ఏంటి తెలుసా? శరీర సంబంధమైనటువంటి వ్యాధులు కాదు. చాలామంది క్రైస్తువులకు ఆత్మలో చాలా తెలియని వ్యాధులు పేరుకుపోయి ముదిరిపోయినాయి. అందులో ముదిరిపోయిన వ్యాధే పక్షవాతము. క్రైస్తవులు కూడా పక్షవాతం ఉంది, శరీర సంబంధమైన పక్షవాతం కాదు, ఇది ఆత్మకు పట్టిన పక్షవాతం. ఆత్మలో చాలామంది మూర్ఛిల్లిన వాళ్ళు ఉన్నారు, ఆత్మలో చాలామంది పక్షవాయువు కలిగినటువంటి వారు అనేక మంది ఉన్నారు. 2 చేతులు పనిచేస్తూ ఉంటాయి, కానీ ఆ 2 చేతులు దేవుడి కొరకు పనిచేయవు. 2 కాళ్ళు కూడా నడుస్తూ ఉంటాయి, ఆ 2 కాళ్ళు దేవుని కొరకు నడవలేవు. నోరు బాగానే పనిచేస్తూ ఉంటుంది, ఆ నోరు మాత్రం దేవుణ్ణి స్తుతించలేకపోతా ఉందంటే నీదంతా కూడా పక్షవాతంలో ఉన్న లక్షణాలే. బట్టలు ఉతుక్కుంటాం, బట్టలన్నీ ఉతికేసుకుంటారు కొంతమంది, చక్కగా వాటిని చక్కగా జాడిచ్చేస్తూ ఉంటారు, చక్కగా ఆరేస్తూ ఉంటారు, గూళ్ళన్నీ సొలిపొచ్చేస్తూ ఉంటాయి. కానీ ఆ గూడులు మాత్రం ఎత్తి దేవుని స్తుతించడానికి మాత్రం ఆ చేతులు రావా. ఊర్లు వెళ్ళడానికి కాళ్ళు పనిచేస్తాయి, అక్కడికి ఇక్కడికి పరిగెట్టడానికైతే మాత్రం ఈ కాళ్ళు బాగానే పనిచేస్తాయి.
ఏ ప్రయాణమైనా అని అంటే ఇక్కడి నుంచి బస్ స్టాండ్ వరకు నడుచుకెళ్ళి మళ్ళీ బస్సులు ఎక్కేస్తూ ఉంటారు. కానీ ఆ కాళ్ళు మాత్రం దేవుడి కొరకు చెప్పండి పనిచేయ. నోరు బాగా పనిచేస్తుంది కొంతమందికి, నచ్చింది అంటూ ఉంటారు, వాళ్ళు నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారు, నచ్చినట్టుగా సోది కబుర్లు చెప్తూ ఉంటారు. కానీ నోరు మాత్రం దేవుడి కొరకు పని చేయకుండా మారిపోయింది. కాబట్టి మీకు పట్టింది పక్షపాతమే. దేనికో తెలుసా? ఆత్మకు. ఆ ఆత్మకు పట్టిన పక్షవాతాన్ని బాగు చేయగలిగే దేవుడు నా దేవుడు. గట్టిగా చపళ్ళు కొడుతూ దేవుని మహిమపడతాం. ఏం కాదంటారమ్మా? రెండు చేతులు బాగున్నప్పటికీ కూడా, ఈ రెండు చేతులతో అనేకమైన పనులు చేసుకుంటున్నప్పటికీ కూడా, ఈ రెండు చేతులతో కూడా శరీరానికి మించినటువంటి ప్రయాస పడుతున్నప్పటికీ కూడా, ఈ రెండు చేతులు చేయవలసిన పనుల కంటే కూడా ఎక్కువ పనులు జరిగించుతున్నప్పటికీ కూడా వాటన్నిటి కొరకు ఈ చేతులు ఉపయోగపడుతున్నాయి. కానీ ప్రార్థనలో చేతులు ఎత్తమంటే మాత్రం చేతులు ఏం చేయబట్టలేదు, లెగట్లేదు. అంటే నీకేం వచ్చేసింది? వాసన, పక్షవాతం. నాకు అలా వినపడింది మరి తమ్ముడు. లేరండి అలాంటి పక్షవాతం వచ్చిందా? గ్రహించుకున్నావా? నెలకో 2 నెలలకో వెళ్ళి బీపీలు, షుగర్లు, కిడ్నీలో రాళ్ళు, కరోనా సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా? లేదంటే పచ్చకవర్ల సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నాయా? లేకపోతే గ్లూకోజ్ లెవెల్స్ తగ్గాయా? బ్లడ్ క్లాట్లెట్స్ ఏమన్నా పెరిగినాయా? బ్లడ్ అంతా కూడా బాగుందా లేదా? ఈ పరీక్షలు బాగానే చేయించుకుంటున్నాం. కానీ ఆత్మలో కూడా పనికిమాలిన అతి దరిద్రమైనటువంటి ఒక మనిషిని, ఆత్మని కూడా మూర్ఛల్ల చేసేటువంటి రోగం ఉంది. ఆ పక్షవాతం అనేటువంటి రోగాన్ని మాత్రం ఆత్మలో మనం ఏం చేయలేకపోతున్నాం? చెప్పండి, కనిపెట్టలేకపోతున్నాం. అవునంటారా కాదంటారండి? మన పనులు మనం చేసుకోవట్లేదండి చేతులతోనే కాళ్ళతోనే. మన పనులు ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చైనా చేస్తున్నారా? మన పనులు మనమే చేసుకుంటున్నాం. మన చేతులతోనే మన పని చేసుకుంటున్నాం, మన చేతులతోనే మనం వంట చేసుకుంటున్నాం, మన కాళ్ళతోనే మనం అనేక చోట్ల నడవగలుగుతున్నాం. కానీ ఆ శరీర భాగాలు దేవుని కొరకు మాత్రం చెప్పండి పని చేయట్లేదు. కాబట్టి నీకు పక్షవాతం అనేది ఉంది. అయితే ఇది ఫ్లెష్లీ పక్షవాతం కాదు, స్పిరిచువల్ పక్షవాతం. ఇది ఆత్మకు పట్టినటువంటి బలహీనత. ఉన్నావు ఈ రోజున తల్లి, 2 చేతులు 2 కాళ్ళు పనిచేస్తున్నప్పుడు కూడా దేవుని కొరకు ఆ 2 చేతులు కాళ్ళు పని చేయట్లేదా? 2 కాళ్ళు కూడా చాలా చక్కగానే పనిచేస్తూ ఉన్నాయా? 2 కాళ్ళతో కూడా అనేకమైన ప్రదేశాలకు నడవగలుగుతా ఉన్నావా? ఆ 2 కాళ్ళతో నీ పనులు నువ్వే చేసుకుంటా ఉన్నావా? కానీ ఒక విషయం తెలుసా, నీకున్నటువంటి 2 కాళ్ళలో ఒక కాళ్ళు కూడా లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. నీకైతే 2 కాళ్ళైనా ఉన్నాయి. ఆ 2 కాళ్ళలో ఒక్క కాళ్ళు ఉన్నా బాగుండరా బాబు, ఒక కాళ్ళు పెట్టుకుని ప్లాస్టిక్ కాళ్ళు ఇంకో కాళ్ళు పెట్టుకుని నడుద్దావరా బాబు అని చెప్పి ఆశపడేటువంటి వాళ్ళకి లేని కాళ్ళు దేవుడు నీకు ఇచ్చాడు. చాలామంది అనుకుంటా ఉంటారు, నా కాళ్ళు అందరికీ ఉన్న వాళ్ళుగానే ఉన్నాయి కదని చెప్పి. ఆ 2 కాళ్ళు లేని వ్యక్తిని చూస్తే కానీ నీకు తెలియదు నీ కాళ్ళు యొక్క విలువ. ఆ ఒక్క కాళ్ళు లేనటువంటి వ్యక్తిని చూస్తే తప్ప నీకు తెలియదు నీకు ఇచ్చినటువంటి కాళ్ళు యొక్క ధన్యత. చాలామంది ఇలాగే ఉన్నారని చాలామంది చెప్తున్నాను, 2 కాళ్ళు ఉంటే బాగుండు, ఒక్క కాళ్ళు ఉంటే బాగుండు, నాకు నడవాలని ఉంది, నాకు కూడా అందరిలాగా పరిగెట్టాలని ఉంది, నాకు కూడా అందరిలాగా నా పని నేను చేసుకోవాలని ఉంది అనేటువంటి ఆశ అయితే చాలామందికి ఉంది. కానీ ఆశకు తగిన కాళ్ళు లేక బాధపడేటువంటి వారు, మంచం మీద పడి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనకు 2 కాళ్ళు ఉండి ఆ 2 కాళ్ళు దేవుని సన్నిధుల్లో మోకరించడానికి మాత్రం చెప్పండి పని చేయట్లేదు. 2 కాళ్ళు ఉంటాయి, 2 కాళ్ళతోనే పని చేసుకుంటాం, 2 కాళ్ళతోనే తిరుగుతూ ఉంటాం, 2 కాళ్ళతోనే అనేక చోట్లకి పరుగులు పెడతా ఉంటాం. కానీ ఆ 2 కాళ్ళు దేవుడి దగ్గర మోకరెళ్ళడానికి మాత్రం మోకాలు సహకరించదు. చాలామంది అండి మంచం మీద పడినోడికి తెలుస్తుందండి ఆ బాధ ఏట. 2 కాళ్ళు ఉండి మోకాళ్ళు వేయడానికి ఏంటో నాకు తెలియకడుగుతాను. 2 కాళ్ళు ఉండి మందిరానికి రావడానికి కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయండి పాస్టర్ గారు, కాళ్ళంతా సలుపు వచ్చేస్తున్నాయి, ఈ మధ్యన మోకాళ్ళ నొప్పి వచ్చేస్తున్నాయండి, అందుకే మందిరాలకు రాలేకపోతున్నామండి. నీకు మోకాళ్ళ నొప్పి వచ్చేస్తుందని చెప్పి ఎక్కడికి తిరగట్లేదా? నీ ప్రయాణాలు ఏమైనా మానేసుకున్నావా? శుభకార్యాలకు వెళ్ళడం మానేసావా? నీ ఆత్మకి పక్షవాతం అనేది పట్టి తీరింది. హాస్పిటల్లోకి వెళ్ళి యాక్సిడెంట్లకి వాటికి వీటికి శతగాత్రులు అయిపోయి 2 కాళ్ళు పోయిన తర్వాత సృహలోకి వచ్చి ఏడుస్తూ ఉంటారు. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత తెలుస్తుంది వాళ్ళు పెట్టే ఆర్తనాదాలను పెట్టలేనందుకొరకు దేవుని స్తుతించు.
బయటికి వెళ్ళినటువంటి వ్యక్తి మళ్ళీ తిరిగి ఇంటి వస్తాడో లేదో కూడా తెలియని రోజుల్లో బ్రతుకుతున్నాం మనం. ప్రాణం పోతే వేరే విషయం, కానీ కాలు పోతే చచ్చిపోయేంత వరకు కూడా జీవోత్సవంగానే బతకాలి. కానీ 2 కాళ్ళు ఉండి 2 గంటలు మోకాలు వెళ్ళిపోతున్నావా నువ్వు? 2 కాళ్ళు ఉండి మందిరానికి రావడానికి కాళ్ళు నొప్పి వచ్చేస్తున్నాయి నీకు. మందిరం కంటే కాళ్ళు నొప్పండి, నడువు నొప్పండి, కాళ్ళల్లో గుజ్జు తగ్గిపోయిందండి, మోకాళ్ళ చెప్పులు అన్నీ కూడా అరిగిపోయినాయండి. నీ మోకాళ్ళ చెప్పులతో ఇంకేం పని చేస్తలేదా? ఎక్కడికి వెళ్ళట్లేదా? ఎక్కడికే నలట్లేదా? చెప్తున్నాను, అడుగుతున్నానమ్మా నేను. నీ వ్యక్తిగత పనులన్నిటికీ కూడా మోకాళ్ళు బాగానే సహకరిస్తున్నాయి. నీ వ్యక్తిగత పనులన్నిటికీ కూడా నీ కాళ్ళు చక్కగానే సద్వినియోగపరచబడుతున్నాయి. కానీ ఆ ఉన్న కాళ్ళు మాత్రం దేవుడి కొరకు ఏం చేయబడట్లేదు, ఉపయోగపడట్లేదు. అంటే ఖచ్చితంగా నీ కాళ్ళకు పట్టినటువంటి పక్షవాతాలను నువ్వు సరిచేయాలి. అందరూ ఇలాగే ఉంటారండి అనకపోవచ్చు, కానీ 100కి 90 మంది ఇలాగే ఏడిశారు. ప్రస్తుత క్రైస్తత్వానికి పట్టినటువంటి పెద్ద రోగం ఏదన్నా ఉందంటే ఇదే, పక్షవాతమే. ఒకప్పుడు క్రైస్తత్వంలో ఇది లేదని నేను అనుకుంటున్నాను. ఒకప్పుడు భక్తికి 2000 సంవత్సరాల భక్తికి 21st సెంచరీ భక్తికి చాలా తేడా ఉంది. ఒకప్పుడు భక్తుల్లో చాలా నాణ్యత ఉండేదండి, ఒక క్రమం ఉండేది, ఒక భారపేతమైనటువంటి రీతిలో వాళ్ళు వెళ్తూ ఉండేవారు, ప్రయాస కనబడేది. కానీ ఇప్పుడు అంతా కూడా ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత భక్తి కూడా ఏమైపోయింది, తగ్గిపోయింది. ఒకప్పుడు పెద్ద పెద్ద బైబిళ్ళు ఉండేవి, పెద్ద బైబిల్, ఎంత బైబిల్ చేతితో పట్టుకుని ఒక చేతితో చదివేవారు. ఇప్పుడు అది పోయింది, ఈజీ ఇన్స్టంట్ అయిపోయినాయి అన్నీ కూడా. చేతిలోకి ఆ పెద్ద బైబిల్ ప్లేస్లోకి ఏమొచ్చేసింది, ఫోను. టెక్నాలజీ పెరగడంతో పాటుగా ఒక క్రైస్తవ విశ్వాసిని సోమరులు చేసేసింది టెక్నాలజీ అంటాను. చాలామంది యవనస్తులు, ప్రస్తుత కాల సంబంధమైన యవనస్తులు నా మాటలు తప్పుపడచ్చు, కానీ 80లు 90ల్లో పుట్టినటువంటి వ్యక్తులు అయితే భక్తి అంటే ఏటో, మోకాల ప్రార్థన అంటే ఏటో, దేవుని కొరకు నడవడం అంటే ఏటో చూసిన వ్యక్తులు మేము ఉన్నాం కనుక మాకు తెలుసాయి. మేము చూసాం కాబట్టి ఆ కాళ్ళతో ఒకప్పుడు భక్తులు ఎలా ప్రయాసపడేవారు, ఎలా మోకాళ్ళు వేసేవారు నాకు తెలుసు. 80ల్లోనూ 90ల్లోనూ పుట్టిన వాళ్ళు ఎవరన్నా ఉంటే భక్తి తెలుస్తుందండి. 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళకి మోకాల ప్రార్థన అంటే చాలామందికి తెలదు. నేను చెప్పే మాట కూడా ఇప్పుడు ప్రస్తుత జనరేషన్కి తప్పుగానే ఉంటుంది. ఇలా మాట్లాడుతున్నట్టు మోకాలు వేసి ప్రార్థన చేయలే, ఫోన్ పట్టుకొని బైబిల్ చదవకూడదండి. నిజానికి వాస్తవానికి ఒకప్పుడు అయితే ఫోన్లు లేవా, ఉన్నాయని వేరే విషయం, కానీ బైబిల్ చక్కగా పట్టుకొని చదవడానికి ఇష్టపడతామండి. ఒకప్పుడైతే ఎంత దూరమైనా సరే నడుస్తూ మందిరానికి రావడానికి ఇష్టపడేవారు. ఇప్పుడు మందిరానికి రావడానికి నడుస్తూ ఉంటారు, వెనకాల నుంచి ఏదన్నా బండి వస్తే బాగుని లిఫ్ట్ అడుగుతాం, పక్కనే మళ్ళీని 1 కిలోమీటర్ కూడా ఉండదు. అక్కడి నుంచి ఇక్కడికి నడిచి వచ్చే లోపు ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తే బాగుండి వాళ్ళు బండి ఎక్కేస్తాం. ఇంటికి ఆ కాళ్ళు దేవుని కొరకు ఏం చేయబడమన్నమాట, పని చేయు, నడవాలనిపించట్లేదు కాళ్ళకి. కిలోమీటర్లు 5-5 కిలోమీటర్లలో నడిచి ఎండంట వచ్చి మందిరాలకు వచ్చేవారు 80-90ల్లో నేను చూసినటువంటి విశ్వాసులు. కానీ ఇప్పుడే మందిరానికి రావాలంటే బండి ఉంటుంది, కారు ఉంటుంది, కానీ మందిరం రావడానికి కష్టమైపోతుంది, ఈజీ అయిపోయింది, సోమరులు చేసేసిన టెక్నాలజీ అంటాను. మందిరానికి నడుచుట వచ్చుట వల్ల వచ్చి ప్రయోజనం చాలా ఉంటుంది అంటానమ్మా నేను. మందిరాలకి నడవగలిగేటువంటి స్థితి, నడవగలిగేటువంటి ఆ డిస్టెన్స్ ఉంటే నడిచి రావడం చాలా దీవెనది. బండిలు ఉన్నా కార్లు ఉన్నా ఇంటి దగ్గర పెట్టి, సైకిల్ ఇంటి దగ్గర పెట్టి మందిరానికి వచ్చేవాళ్ళు నడిచి వస్తే అది ప్రభువునందు ప్రయాసే. నీ కాళ్ళు నొప్పి పుట్టాలి, నీ కాళ్ళు యొక్క మోకాళ్ళలో బాధ రావాలి మందిరానికి వచ్చేటప్పుడు, అది దీవెన నీకు. మందిరానికి రావడానికి బండి ఇస్తాడు దేవుడు, కారు ఇస్తాడు, అన్నీ ఇస్తాడు, కానీ మందిరానికి రావడం మాత్రం ఆశ ఉండదు. ప్రస్తుత జనరేషన్ గురించి చెప్తున్నానండి. ప్రస్తుత క్రైస్తత్వంలోకి చొరబడింది ఏదన్నా ఉందంటే ఆత్మకు పట్టిన, చెప్పండి, పక్షవాతమే. మందిరానికి రాలేకపోతున్నావా? మందిరానికి నడిచి రావడానికి కాళ్ళు లాగెత్తనాయి, నీకు లాగెత్తనాయి పాస్టర్ గారండి, కాళ్ళు లాగెత్తనాయి, అందుకే మందిరం రావడం మానేశానండి. చాలా దూరం కదండి, నడవలేకపోతున్నానండి. కానీ నువ్వు నడిచి రా, నువ్వు ఎన్ని అద్భుతమైన కార్యాలను జీవితంలో పొందుకుంటావు చూద్ది. కానీ పక్కనే 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ కూడా ఉండదండి మందిరం. నడిచి వస్తుంటే వెనకాల చూస్తుంటారు, ఎవరన్నా తెలిసిన వాళ్ళు వస్తే బాగుండి ఎక్కేసి మందిరానికి వెళ్ళిపోతాం. నడిచి వస్తే దీవెనమ్మది, నడిచి వస్తే దీవెన. నాకు ఇక్కడ కొంతమంది ఉన్నారు, లల్లమ్మ గారండి, వీరవేణి గారు, వాళ్ళ ఇంటికి ఎప్పుడన్నా ప్రార్థన అవసరతను బట్టి వెళ్ళవలసి వచ్చింది అనుకోండి, కారు మీద బండి మీద వెళ్ళడానికి ఇష్టపడను, నడిచి వెళ్తాను, అది నాకు దీవెన, నాకు తెలిసేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళుట వల్ల, అది కూడా నడిచి వెళ్ళుట వల్ల నా కాళ్ళు నొప్పు పుట్టించేంతగా నడుచుట వల్ల దేవుని కొరకు నాకు అది లాభం అంటాను నేను. నడవండి మందిరానికి, నీ కాళ్ళను ఉపయోగించండి, తప్పేమీ లేదు.
అంతేకాని సైకిల్ మీద బండి మీద రావద్దని నేను అనట్లేదు. కానీ రాగలిగేటువంటి ఆరోగ్యం నీ దగ్గర ఉన్నప్పుడు నడిసేరా. ఎలాగ మూలపడతావు ఒక రోజున, ఎలాగ బండి తొక్కలో, ఎలాగ సైకిల్ తొక్కలో, ఎలాగ వాటిని ఉపయోగించి ఇక్కడ వరకు రాలే, ఎవడో ఒకటి తోడు ఉంటే కానీ రాలో. అప్పుడు ఎలాగ వాటి మీద ఎక్కాలి కదా నువ్వు, అప్పుడు ఎలాగ ఎవడో తీసుకొస్తే కానీ నువ్వు మందిరం రాలో, అప్పుడు ఉపయోగించి అన్నట్టుని. కానీ నీ కాళ్ళతో నువ్వు నడవగలిగేటువంటి స్థితిలో ఉన్నప్పుడు మాత్రం వీలైతే నడిచి మందిరానికి రావడం చాలా మంచిది, చాలా మంచిది. అది నడవలేకపోతున్నావు, ఇంకా కష్టమైపోతుంది అనే వాళ్ళ గురించి నేను మాట్లాడలేదు. వారికి చక్కటిగా ఒక బండి మీద ఒక కారు మీద దేపెట్టడం తప్పేమీ లేదు. ఒక మాట చెప్తున్నా మళ్ళీ చూడండి. భక్తి అనేటువంటిది శరీరంలో ఆరోగ్యం బలము ఉన్నప్పుడే చేయగలం. మూల పడ్డ తర్వాత చేద్దామన్నా చేయలేం. మూల పడ్డ తర్వాత మంచం మించి దిగి మోకాళ్ళు లేసి ప్రార్థన చేసుకుందామన్నా చేయలేమా. ఆ ఓపిక, ఆ శక్తి, ఆ బలం ఉన్నప్పుడైనా మోకాళ్ళు లేయండి. ఆ ఓపిక బలం ఉన్నప్పుడైనా సరే మందిరానికి నడిచిరండి. కాళ్ళు అన్నింటికి ఉపయోగపడుతున్నాయి, కానీ మందిరానికి రావడానికి మాత్రం కాళ్ళు ఉపయోగపడట్లేదు. కాళ్ళు అన్ని పనులకు ఉపయోగపడుతున్నాయి, కానీ మోకాళ్ళు వేయడానికి మాత్రం నీకు పక్షవాతం కాదా? దేవుడి కొరకు నీ కాళ్ళు పనిచేయట్లేదంటే దేవుని దృష్టిలో ఆయన ఆత్మస్వరూపే ఉన్నాడు గనక, ఆయన ఆత్మే ఉన్నాడు గనక ఆత్మ సంబంధమైన రీతిలో నువ్వు బలహీనుడివా కదా, నువ్వు రుగ్మతి పొందుకున్న వ్యక్తివా కదా, నీకు పక్షపాతం వచ్చిందంటావా లేదంటావా? మిరియమ్మ గారని ఒక అమ్మగారు ఉండేవారు, ఇక్కడే తెలుసు అందరికీ. కమ్మ సమాజ వర్గానికి సంబంధించిన వ్యక్తి ఆవిడ. అలాగే ఇంకొకరు ఉండేవారు, రాజేష్ అమ్మమ్మ గారి పేరు నారాయణమ్మ గారు అని చెప్పి. ఆవిడ కూడా పెద్ద వర్గ సంబంధికురాలే. మిట్ట మధ్యాహ్నం 3 గంటలకి ఇక్కడ ఆదివారం ఆరాధన అయితే నెత్తి మీద కొంగు కప్పుకొని నడుచుకుంటూ వచ్చేవారు. ఏం ఒగిరి చేసేవారు ఏం కదా, బాబా పాస్టర్ గారైనా అల్లాపోతున్నాం, ఆటో అయినా పంపించవచ్చు కదండి అని ఏం అనలేదే. మిట్ట మధ్యాహ్నం నెత్తి మీద కొంగేసుకుని రాగలిగే ఆశ నీలో ఉంటే నీ కాళ్ళు దేవుని కొరకు పరిగెట్టాలన్న ఆశ వాటికి కలుగుతుంది. గట్టిగా చప్పళ్ళు కొడుతూ దేవుని భయం. నీకే ఆశ లేకపోతే వీళ్ళకి ఎప్పుడు వద్దండి. నీకు ఉండాలి, అది రావాలన్న ఆశ ఆటోమేటిక్గా వాటికి వస్తుంది. కదలాలే, సోమరులు అయిపోతున్నాం, అన్ని పనులు చేసుకున్నాం, కానీ దేవుడి కొరకు మాత్రం ఈ 2 కాళ్ళు పనిచేయట్లేదు. మాకు ఆత్మలో పక్షవాతం కలిగినటువంటి వ్యక్తులుగా మారిపోయినటువంటి బాధతో అయినా అవి కదలడానికి, దేవుడి కొరకు నడవడానికి ప్రయత్నిస్తాయమ్మా. ఇంక ఎప్పుడు అలాగే కూర్చుంటామంటే అలాగే కూర్చుంటారు, అలా కూర్చుంటారు. ఆ నారాయణమ్మ గారని మిరియమ్మ గారు ఎంత పండు ముసలి వాళ్ళంటే నాకు తెలిసి 80 పైప్రాయంలో వాళ్ళు విశ్వాస జీవిత ఆ పరిస్థితుల్లో నిలబడ్డారు, ఆ సాక్ష్యాన్ని నిలబెట్టుకున్నారు. అద్భుతమైనటువంటి పరిపక్వత ఆ నాటి విశ్వాసంలో చూసేవాళ్ళం. ఈ రోజున బైబిల్కి బదులు ఆ చేతిలో ఏం కనబడుతుంది? ఫోను. ఈజీ, అంత టెక్నాలజీ ఒక క్రైస్తుని సోమరు చేసింది. నీ 2 కాళ్ళు పనిచేసినప్పుడు నడిచి రావడానికి ఏమైందయ్యా? నీ 2 చేతులు పనిచేస్తున్నప్పుడు చక్కగా బైబిల్ పట్టుకొని చదవడానికి ఏమైందో? 2 నిమిషాలే కదా బైబిల్ చదివేది మందిరంలో. ఒక చేతితోనో 2 చేతులతోనో పట్టుకొని చదవడానికి ఏమైందండి? ఒకప్పుడు చక్కగా మోకాళ్ళు లేసి దేవుని సన్నిధిలో నిలబడేవారు. ఇప్పుడు కుర్చీలు ఉంటాయి కానీ తప్ప మందిరంలోకి రాలేని వ్యక్తులు. అంటే ఈజీ చేసి కుర్చీల్లో కూర్చోవడం అనేది తప్పు అని అంటలేదమ్మా, కానీ చాలా మందిరంలో చూస్తే కుర్చీలు తప్ప ఏముండవు. కుర్చీల్లోనే కూర్చోవాలి, ప్రార్థనలో కూడా కుర్చీలోనే ప్రార్థన చేస్తున్నారు. ఇంకా మోకాళ్ళకి ఇంకేం పని ఉంటుంది? మనకు ఆ కర్మ పట్టలేదులే, 2 వసతులు కూడా దేవుడు అందించాడు. కూర్చొని నిలబడేటువంటి మోకాలు లేనటువంటి వ్యక్తులకైతే ఉన్నాయి, కానీ కూర్చోగలిగేటువంటి శక్తి, మోకాలు వేయగలిగేటువంటి బలము ఉండి కూడా అది ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి పాపమో గ్రహించగలుగుతున్నావా? నువ్వు కూర్చోలేనప్పుడు, మోకాలు లేనప్పుడు కూర్చోవడం తప్పేం కాదు, కానీ కింద కూర్చోగలిగేటువంటి స్థితిలో ఉండి వెనకాల ఏమన్నా వచ్చేసినాయి అనుకోండి, అప్పుడు కూర్చో తిరిగెళ్ళే కుర్చీల్లో రావలసిన ఎన్ని వచ్చేస్తాయి. అప్పుడు ఏడుద్దరు, అయ్యో రాలే కదా, కూర్చోవచ్చు కదా. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ కుర్చీలోంచి లేచి 1 నిమిషం అలా మోకాళ్ళు వేయచ్చు కదా. ఆ మోకాలు నేను తప్పుగా అనుకోకుండా ఎవరిని మీరు కూర్చోలేరు. మీరు చాలా కాలం మోకాల మీద ఉన్న వ్యక్తులే మీరు. ఇప్పుడు పరిస్థితులు మీకు ఆరోగ్యం సహకరించట్లే కనుక కుర్చీల్లో కూర్చుంటున్నారు, కానీ కింద కూర్చొని మోకాలు వేసి ప్రార్థన చేయగలిగే వ్యక్తులు కూడా సుఖానికి అలవాటు పడిపోతే మీ మోకాలకి ఏమంటుకుంది? ప్రార్థన అయిపోయింది, పరలోక ప్రార్థన అయింది. కొంచెం మంది వంగలేరు అని అనకూడదండి. అసలు నేను గిన్నెలు తోముకుంటాం కదండి,
బండి గిన్నెలు తోమేసాం అనుకోండి, అన్నీ అయిపోయిన తర్వాత లేచేటప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బ అంటాయా లేదా? అలాగే చెప్పి మానేస్తామా గిన్నెలు తోమడం? మానేస్తామా? నీకు ఎలా తెలిసి అంటే నాకు తెలిసి అవన్నీ ఎందుకులే లేరా నాన్న, తెలిసి నాకు అన్నీ, నేను ఎందుకంటే నా పని నేనే చేసుకుంటాం కాబట్టి. గిన్నెలే తోముతాం కదండి, కూర్చుంటాం, ఆ పీట గేట తీసుకుని కూర్చుంటారా, బట్టలు సవా 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 అని చేసేస్తుంటారా, అంతా కూర్చుని చెప్పి బాగా ఉంటుంది. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ అంటారా లేదా? అంటే నొప్పి పుడతాయా, అని నీసి పుట్టవా? అలాగని చెప్పి బాబాయ్ ఇంక బట్టలు ఎప్పుడు ఉతకూడదు బాబాయ్ అని అంటావా? నొప్పి పుట్టినా సరే ఏం చేస్తారు మీరు? కూర్చోవడం మామూలే, ఉతకడం మామూలే, లేకడం మామూలే. మరి దేవుని దగ్గర ఒక్క 2 నిమిషాలు మోకాలకి నొప్పి పుట్టించడం వల్ల వచ్చేటువంటి నష్టం ఏదన్నా ఉందా? నేను అడుగుతున్నానండి. మీరు గిన్నెలు తోముకోవట్లేదా? వాషింగ్ మిషన్ ఉన్న వాళ్ళు అయితే ఎప్పుడో సోమవారాలు అయిపోయారులే. బట్టలు ఉతుక్కుని ఆ జాడించి కూర్చొని లేచేటప్పుడు మోకాలు ఎంత దిగితే ఒకేసారి పట్టేస్తాయి కదా. మానేసుకుంటున్నాం మనం ఏమన్నా బట్టలు ఉతుక్కోవడం అనేటువంటిది. మరి మోకాలు నొప్పులు అని చెప్పి మందిరంలో 2 నిమిషాలు మోకాలు వేసి ప్రార్థించడానికి నీకు ఏమొచ్చిందమ్మా? అంటే లోక సంబంధమైనటువంటి విషయాల్లో ఆ పనుల్లో అయితే నీ కాళ్ళు సహకరిస్తున్నాయి, కానీ ఆత్మ సంబంధమైన విషయాల్లో మాత్రం నీ కాళ్ళు నీకు సహకరించట్లేదంటే దానికి ఏం పట్టిందో తెలుసా? మూర్ఛపట్టింది, పక్షవాతం కలిగినటువంటి మోకాల్లో. అందుకే భక్తుడు పౌలు యెషయా రాసినటువంటి ప్రవక్త రాసినటువంటి మాటని జ్ఞాపకం చేసుకుంటూ వాడలిన చెప్పండి మోకాళ్ళను సడలినటువంటి చేతుల్ని బలపరచండి అన్నాడాయన. వడలిన చేతుల్లో సడల మోకాళ్ళని బలపరచండి. అవసరం ఎత్తుకొని అన్నాడు. ఈ రోజున అయిపోలేదు, సడలు మోకాలుగా లేవు, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయలేమ్మా. మీకు తెలియట్లేదు అది. మోకాళ్ళు వేయండి. మందిరంకి వచ్చినప్పుడైనా సరే మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించడం అనేటువంటిది నేర్చుకోండి. ఇప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తామని చెప్పండి. భక్తి ఎవరిని బిడ్డలారా, ముసలోళ్ళు అయిపోయి ఒక 70 సంవత్సరాలు మూల పడిపోయిన తర్వాత, మంచం పడేసిన తర్వాత నీకు ప్రార్థించాలి మోకాళ్ళ మీద అనిపిస్తుంది, కానీ ప్రార్థించే అవకాశం సహకారం మాత్రం శరీరం మనకి అందించదు. అప్పుడు చేయలేం, ఇప్పుడు చేయండి. ఆరోగ్యం ఉన్నప్పుడు శరీరం సహకరించినప్పుడు భక్తి చేయాలి. అంత అయిపోయిన తర్వాత, శరీరం గొల్లైపోయిన తర్వాత, శరీరం బలహీనత అంతటినీ కూడా తెచ్చిపెట్టుకుని బలాన్ని కోల్పోయిన తర్వాత మంచం మీద పడుండి అయ్యో 2 నిమిషాలు మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలని నాకు అనిపిస్తుంది, కానీ చేయలేను. అప్పుడు ఆ యవ్వన వయసులోనే, శరీరం సహకరించేటువంటి వయసులోనే, ఆ మోకాళ్ళు నీకు సహకరించే వయసులోనే మోకాళ్ళ మీద ప్రార్థన చేయి. దేవుడి కొరకు ప్రయాసపడు. ప్రభువునందు ప్రయాస ఎప్పటికీ కూడా వ్యర్థం కానేరదని చెప్పి వాక్యం సెలవిస్తూ ఉంది. చేయండి, మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. మందిరంలో కూడా ఉండదేటండి కొంతమందికి. దేవమణి గారిని ఎప్పుడైనా చూసారా? 80 సంవత్సరాల ప్రయత్నం నిలవ మోకాల మీద ఉంటుంది మహాతల్లి. దండేయాలనిపిస్తుంది, ఆవిడకి కాలు పట్టుకోవాలనిపిస్తుంది. అనకూడదు ఈ మాట సేవకుడి గారిని. కాకపోతే 80 సంవత్సరాల అభిప్రాయంలో వెళ్ళినటువంటి పండు ముసలి వృద్ధాప్యురాలవాడి నిలువు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తుంది. ఎక్కడన్నా వంగుతుందేమో నడువు అనుకుంటాను, ఎక్కడా వంగుతుంది. ఎఫ్రాయిం అనేటువంటి వ్యక్తి నడువు అంతా కూడా బలహీనుడు నొప్పొచ్చేస్తూ ఉంటుంది. ఒక నిమిషం కూడా ఉండలేకపోతున్నాడు దైవజనుడు ప్రార్థన చేయి. అలాంటి వ్యక్తి నిలువు మోకాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మనకు అన్నీ ఉండి పెద్ద మనిషి పూజలు ఎట్టకండి. ఈ రోజు నుంచి, వచ్చే సంవత్సరం నుంచి అయినా మారండి. పెద్ద మనిషి పాత్ర అంటే తెలుసు కదా, మీకు చెప్పాను కదా. 2 కాళ్ళు పక్కన వేసి కూర్చుంటారు కదా పెద్ద మనిషి అయిన వాళ్ళు. అలా ప్రార్థన చేయకండి. 2 కాళ్ళు కూడా, 2 మోకాల్లో కూడా నేలనే మోపాలి. 2 కాళ్ళు మోకాల్లో కూడా నిలువున నిలవబడాలి. దేవుని గణపరచగలగాలి. నీ మోకాళ్ళు కూడా, ప్రతి మోకాల్లో కూడా నా ముందు వంగి తీరాలంతే. వంగట్లేదు మోకాలు. చాలా మందికి మోకాళ్ళ ప్రార్థన అనుభవమైనటువంటిది ఎవరిలో కూడా కనబడట్లేదు. వ్యాధులు అంటున్నారు, షుగర్లు అంటున్నారు, బీపీలు అంటున్నారు, నడునొప్పి అంటున్నారు, కాలు నొప్పి అంటున్నారు. నీ వ్యక్తిగత పనులు చేసుకోవడానికి నడునొప్పు, కాలు నొప్పు అడ్డు రావట్లేదు, కానీ దేవుడి దగ్గర మోకాలు వేయడానికి మాత్రం నీకు కాళ్ళు నడునొప్పులు అడ్డు వచ్చేస్తున్నాయంటే నీ ఆత్మకు పట్టింది పక్షవాతమేనండి. ఒకడు మోకాలు చూసి చెప్పచ్చు ఆయన యొక్క ప్రార్థనా జీవితాన్ని అంటాను నేను ఎప్పుడో కూడా. ఒక క్రైస్తుడి యొక్క మోకాలు చూసి చెప్పొచ్చు ఆ వ్యక్తి యొక్క ప్రార్థన అనుభవాలు, ప్రార్థనా జీవితాన్ని. నేను మోకాలు సాక్ష్యం పలుకుతున్నాయా? నేను మోకాలు చూసి అమ్మో గొప్ప ప్రార్థనా పరుడండి బాబు, గొప్ప అద్భుతమైనటువంటి మోకాళ్ళ ప్రార్థన యోధుడండి బాబు. మోకాళ్ళన్నీ కూడా బండల్లా, రాళ్ళుల్లా, రప్పల్లా మారిపోయినాయి.
ప్రార్థన ఉందండి ఆయన జీవితంలో అని చెప్పి ఒక వ్యక్తిని మోకాళ్ళను చూసి చెప్పగలిగిన సాక్ష్యాన్ని సంపాదించో. కొంతమంది 40-50 సంవత్సరాల నుంచి దేవుళ్ళు ఎదుగుతూ ఉంటారు, నడుస్తూ ఉంటారు. వాళ్ళ మోకాళ్ళు ఎప్పుడో కూడా కంతులు కట్టినట్టుగా, రాళ్ళు అయిపోయినట్టుగా ఎప్పుడో చూడలేదు. క్యామిల్ నీస్ అంటాడు ఒక భక్తుడు. ఉంటే మోకాళ్ళ వలె మారిపోవాలి ఒక క్రైస్తుడి యొక్క ప్రార్థనా జీవితం. క్రైస్తుడి యొక్క మోకాల్లో బడదారిపోవాలి, పిక్కల గడ్డేలండి. దేవమణి గారు మోకాళ్ళు ఎప్పుడైనా చూసారా మీరు ఎప్పుడన్నా? భక్తి అంటే అదండి. అది ఇప్పుడే మోకాళ్ళు ఏంట్రా బాబు అని చెప్పి ఎన్ని వాక్యాలు చెప్పినా, మేమయ్యా మా కాళ్ళు సలుపులు మందులకి అయిపోతున్నాయి డబ్బులన్నీ. మోకాళ్ళు లేకపోతే మందులు కూడా గిందులు కూడా ఏం అవ్వవు, అన్నీ కూడా పోతాయి మోకాల్లోనే. మోకాళ్ళ ప్రార్థనే గొప్ప స్వస్థత అంటాను నేను. ఏంటి మోకాళ్ళు ప్రార్థన అయిన తర్వాత చక్కగా నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థించడానికి ఏముంది? ఈ తల్లి కూతురు ఇద్దరు చక్కగా వేస్తారు. మళ్ళీ నేను కనిపెట్టాం కాబట్టి చక్కగా మాకు నిలువు మోకాళ్ళు వేసి ప్రార్థించండి. మందిరంకి వచ్చినప్పుడైనా సరే క్రమాన్ని పాటించండి. ఇళ్లలో ఉన్నప్పుడైనా సరే కొంత సమయాన్ని మోకాళ్ళ ప్రార్థన మీద గడపడానికి ఇష్టపడండి. మీ జీవితంలో దేవుడు ఎన్ని అద్భుతమైన కార్యాలు జరిగించగలడో. పోయినాయి మోకాళ్ళు అన్నీ కూడా ఏమైపోయినాయి? పక్షవాతం కలిగినటువంటి మోకాళ్ళుగా మారిపోయినాయి. దేవుని అడగండి, ఆయన మోకాళ్ళు ప్రార్థన చేయాలని ఆశ అయితే నాకు ఉంది, కానీ మోకాళ్ళు వేస్తూ ఉంటే నొప్పులు పుట్టేస్తున్నాయి. మోకాళ్ళు వేసిన నిమిషానికే నేను నిలవలేకపోతున్నాను, మోకాళ్ళ మీద ప్రార్థించలేకపోతున్నాను అని చెప్పాను. అంటే ఆయన ఫిజిషియన్ అని ఉంది. ఆ మోకాళ్ళని ఏం చేయగలడు ఆయన? చెప్పండి. సడలైనటువంటి మోకాళ్ళని బలపరచగలిగే దేవుడైనా. అడుగు నువ్వు దేవుడిని మోకాళ్ళ ప్రార్థన చెయ్యాలని ఆశ నీకు కలగాలంటే అడుగు ఫస్ట్. మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న గొప్పతనం, మోకాళ్ళ ప్రార్థనలో ఉన్న విజయం నాకు దైవజనుడి మూలంగా తెలుసుకున్నాం కనుక మోకాళ్ళు వేసి ప్రార్థన చేయాలని ఉంది. కానీ నా శరీరము, నా వయసు సహకరించట్లేదు. నా మోకాళ్ళని బలపరచండి నాయన. లాట్రోస్ అనేటువంటి మాటను ఉపయోగిస్తూ నువ్వు ప్రార్థించు. ఎన్ని అద్భుతమైనటువంటి కార్యాలను మోకాళ్ళ మూలంగా దేవుడు పొందుకోగలుగుతాడో అడుగు. అంతేకాని మోకాళ్ళు ఏరేటండమ్మా, మోకాళ్ళు ఏరేటండి. ఎంతమంది నేను చేతులు మీ హృదయాలు ఎత్తండి, మీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తున్నాం అన్న వాళ్ళని అలవాటు అయిపోద్దండి. అది నన్ను ఒక 2 గంటల అలా నిలువు మోకాల మీద ఉండమంటే ఉంటాను నేను. అలవాటు అయిపోతుంది, ఆత్మకి శరీరానికి అలవాటు అయిపోతుంది. వేస్తున్నారా మోకాల్లో? షుగర్లోని కాలు నొప్పులని అంటున్నారా? షుగర్లో కాలు నొప్పులు, ఒళ్ళు నొప్పులు అనుకుంటే మాత్రం ఇళ్లలో పనులు కూడా మానేయండి. పెద్దవాళ్ళ గురించి నేను మాట్లాడాలని అయితే అనుకున్నప్పటికి కూడా నేను యవన పిల్లల గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు చేసేదే రా బాబు భక్తి. అన్నీ అయిపోయిన తర్వాత చేయాలన్నా చేయలేం. పొట్ట గిట్ట వచ్చేసి మోకాళ్ళు ఏమి ఎత్తాయి ఇంకే ఏం చేయలేం. అప్పుడు దాని మూడంగా చచ్చిపోతాం. ఆ క్యారేజ్ని దాని మూడంగా చచ్చిపోతా ఉంటా. అప్పుడు పోతాం. పొట్ట గిట్ట వచ్చేసినారు ఎలాగే. ఇప్పుడున్న మోకాళ్ళు వేయండి, తగ్గ మోకాళ్ళు వేసి ప్రార్థన చేయండి. ఎన్ని విజయాలు పొందుకుంటారు. ఒక క్రైస్తవ విశ్వాస యొక్క ప్రార్థన జీవితం మోకాలు చూసి చెప్పొచ్చు అంటాను హేమాని. ఇప్పుడు కూడా ఆత్మీయ తండ్రి దగ్గర, పారాసామ్యుల గారి దగ్గర నేను నేర్చుకున్నాను. పెద్దమ్మాయి మోకాళ్ళు వేసి ప్రార్థన చేశాను. దేవమణి గారి దగ్గర నేను అది నేర్చుకున్నాను. నిజం చెప్తాను. మిరియమ్మ గారు పండు ముసలావిడ ఇక్కడ ముందు కూర్చొని నిలువు మోకాలు వేసేదండి మహాతల్లి. పండు పారిపోయినటువంటి వ్యక్తి, ఆ శరీరం అంతా కూడా మెత్తగా అయిపోయి ఆ పాము చర్మంలా మారిపోయి నిలువు మోకాలు వేసే సౌమ్య కూర్చున్నటువంటి చోట ఉండేది ఆ తల్లి. ఎవరు చెప్పారు? ఆవిడ పాస్టర్ గారు ఎప్పుడైనా చెప్పారా? ఆశ అనేది ఆత్మలో పుడితే శరీరం సహకరిస్తుంది. ఆత్మలో ఆశ పుట్టనంతకాలం శరీరం కూడా ఎప్పుడు కూడా దేవునికి భక్తికి సహకరించదు. పుట్టాలి, మోకాలు వేసి ప్రార్థన చేయాలి. చెయ్యండి ఈ రోజు నుంచి. చేస్తున్నావా నాయన? నువ్వు చేస్తున్నావా? చెప్పండి చేయమని. అమ్మమ్మ గారికి ఉందా అలవాటు? నానమ్మగారా వెళ్తారు పనుడికి? వెనకాల వాళ్ళకు ఉన్నాయి తల్లి, నేర్పండి. పెద్దవాళ్ళు మనకు అనుభవాలు, సాక్ష్యాలని మనం ఇంట్లో పెట్టిన తర్వాత అవన్నీ నేర్చుకోవడానికే. ఎవరో చెప్తే కదా, మనం ఇంట్లో ముందు వేయాలి మోకాళ్ళు. పారసామ్యుల గురించి చెప్పివ్వని కూడా నేను వేసి ఉండాలి కదా. పారసామ్యుల గురించి నేను చెప్పాలంటే నేను వేయాలి ముందు. వేసినప్పుడు ఆయన గురించి నేను చెప్పగలను. దేవమణి గారి గురించి నేను చెప్పాలంటే మీలో కూడా ఉండాలి. వెయ్యండి మోకాళ్ళ ప్రార్థనలో మోకాళ్ళు వేయడం నేర్చుకోండి. మోకాళ్ళు వేసి ప్రార్థించడం అనేటువంటి నేర్చుకోండి. కొంత సమయాన్ని మోకాళ్ళ ప్రార్థనకి ఇచ్చండి ప్రత్యేకంగా. ఎంతసేపు ఉండగలుగుతావో అంతసేపు ఇంక ఉండలేకపోతున్నాంటావా? చేతులు గోడ వైపు మోపు కొంచెం దాన్ని సపోర్ట్ తీసుకో. ఇంకా ఉండలేకపోతున్నాం, ఇంకా దిగజారిపోతున్నాను ఆయన, నేను ఇంకా క్షమించని చెప్పారు. దిగు, తప్పేం లేదు. అసలు మోకాళ్ళు వేయండి. నేను
కూర్చొని ప్రార్థన చేస్తాను, నడుస్తా ప్రార్థన చేస్తాను, పడుకొని ప్రార్థన చేస్తాను. ఏం ప్రార్థనలు అండి? బైబిల్లో లేని ప్రార్థనలన్నీ కూడా గుర్తు చేస్తున్నారు ఈ మధ్యన అందరూనే. కూర్చొని ప్రార్థన చేద్దంటే పర్లేదండి. దేవుడు ఆత్మతో సత్యముతో ఆరాధించమన్నాడు, కాళ్ళతోని పెదాలతోని కాదు కదా. ఆత్మలో భక్తి ఉంటే చాలంట. కొంతమందికి వీళ్ళ దగ్గర నేను నేర్చుకోవాలి మళ్ళీ నీళ్ళు చెప్పి వాళ్ళుని. ఆత్మలు ఉంటే శరీరంలోని క్రియ కనబడుతుంది. క్రియలు లేని విశ్వాసం మృతతుల్యము. క్రియలు కనబడాలి. ఆత్మలో ఆశ ఉంటే క్రియ అనేది నువ్వు చేసే పనిని బట్టి, నీ యొక్క అవయవ పని తీరుని బట్టి కనబడుతుంది. పడుకొని చేస్తానండి ప్రార్థన, కూర్చొని ప్రార్థన చేస్తాను. కొంతమంది అయితే వంట చేసుకుంటూ కూడా ప్రార్థన చేస్తారంటే చేసుకో, తప్పేమీ లేదు. వంటల్లోనూ బట్టలు ఉతుకునే సమయంలోనూ ప్రార్థించడం అనేటువంటి తప్పేమీ లేదు. కానీ ప్రార్థనా సమయాన్ని ఏమో దొంగిలించి ఆ సమయాన్ని ప్రార్థనలో ఉండవలసిందని మర్చిపోయి ఆ ప్రార్థన వంటలకి పెట్టి అక్కడ చేసే ప్రార్థన వంటలో చేస్తానంటే మాత్రం తోలు తీసేస్తాడు దేవుడు. చేయదు. వంటగదిలో ప్రార్థన చేయడం తప్పని ఎవరన్నారు? వంట చేసుకోవటం ప్రార్థన చేయడం తప్పని ఎవరన్నారు? బట్టలు ఉతుక్కుంటున్నప్పుడు కూడా ప్రార్థన చేయడం అంటే తప్పేం కాదు. కానీ ప్రార్థనా సమయాన్ని దొంగిలించి ఆ సమయానికి బట్టలకి వంటలకి ఇచ్చినప్పుడు అక్కడెడతాను ప్రార్థన అంటే సరైనది కాదు. మోకాలు నొప్పులు అనకండి, నాకు బీపీ వచ్చేది. కాళ్ళు లాగేస్తున్నాయి, పెద్దవాళ్ళం అయిపోయాం కదండి. దేవమణి గారి కంటే, నారాయణమ్మ గారి కంటే, మిరియమ్మ గారి కంటే కూడా పెద్దవాళ్ళు లేకపోతే ఆ మాట అనండి. అంటే వాళ్ళు తిల్లు వేరండి. వాళ్ళు వెండి బంగారాలు ఏం తినలేదు, వాళ్ళు కష్టపడేవారు. మనం ఏం కష్టపడకుండా సోమరుల్లాగా బట్టలు వాషింగ్ మిషన్లో వేసేస్తాను, గిన్నెలు మిషన్లో వేసేస్తానంటే మరి అలాగే తయారవుతాం. వాళ్ళు కష్టపడాలి, పనులు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు సేమి తిండే తింటున్నాం. తిండి మీద గెట్టేయకండి పనికిమల కారణాలు. తిండి మారింది. ఏం మారింది? తిండి. అదే తిండి. ఫెర్టిలైజర్స్ అప్పుడు లేవా? పురుగుల మందు కొట్టేవారు కదా నాయన మీ తాతయ్య గారి కాలంలో పెద్ద బాబు. ఎప్పుడు లేనట్టు మాట్లాడతారటండి. భలే మాట్లాడుతుంటారు జనాలు. భలే వాళ్ళ మాటలు చిరాకు వచ్చేస్తుంటే ఒకసారి. తిండండి, అప్పుడు తిన్నవాళ్ళు తిండాలట. అప్పుడు తిన్నవాళ్ళు తిండాలంటే కాదు. అప్పుడు తిని పనిచేసేవారు, ఇప్పుడు తిని తొంగుంటాం అంటే తేడా. అప్పుడు తిని పట్టిన కొవ్వు కరిగేది, ఇప్పుడు తిని తర్వాత కూర్చోవడం వల్ల కొవ్వు పెరుగుతుంది. సోమరులు అయిపోతున్నాం. అప్పుడు తిండికి ఇప్పుడు తిండికి తేడా ఏమి లేదు. వాళ్ళు అన్నమే తిన్నారు, మనమే అన్నం తిన్నాం. అదే భూమి ఆ పంటను పండిస్తుంది, అదే భూమి మనల్ని కూడా పండించి తినిపిస్తుంది. అది కష్టపడండి. వాషింగ్ మిషన్లో వేసుకోవడం తప్పు అంటే ఉతుక్కోలేని సమయంలో వేసుకో. రోజు బలహీనంగా అయితే ఉండవు కదా. నేను సేవకుడిని, నాకు ఒక స్టేజ్ ఉంది, ఒక లెవెల్ ఇట్టాడు దేవుడు. నేను వాషింగ్ మిషన్లో ఎప్పుడు బట్టలు వేసుకోను, నా చేతితో ఉతుక్కుంటాను. నా బట్టలు నేనే ఉతుక్కుంటాను, నా పని నేనే చేసుకుంటాను. నాకంటే చూసేసిన వాళ్ళ మీరు ఏమన్నానే? 5 స్టార్ 6 స్టార్లు కాదు, 7 స్టార్లో కూడా చూసినాను నేను. అప్పుడుకి తిండిలు తేడా కదండి. తిండి గిండి అని అనకండి. అదే భూమి, అదే పెట్ట, అదే కూడి. మందులు వేయడం వల్ల కొంచెం శక్తి ఉండలేదు, చెత్త ఉండలేదు అని అనకండి. కష్టపడితే అన్ని శక్తులు ఉంటాయి. నేను అనుకూడి పెట్టలేక ఏం అన్నం తిన్నాం. ఎలా అడుగుతున్నాను? కష్టపడతాను కాబట్టి. పెద్ద ఏం తిన్నాం, కానీ తిన్న దానికి మించిన ప్రయాసపడతా ఉంటాను. సిరతపుల్లో పరిగెడతా ఉంటాను. కొండెక్కేసాను మొన్న. ప్రసన్న గారు చూసి, అయ్యి బాబు ఈయన చేసుకున్నాను ఎటర్ బాబు అన్నాడు. చూసిందాన్ని కింద నుంచి. వచ్చే అంటున్నాడు, పడిపోతే నేను మొగ్గలేసాను అన్నాడు. చూసింది చెన్నైలో. తడిసిపోవటం మెట్లు అంతానే సర పోయానంతే. నాకు గమనించిన ఈ మధ్యన ఆవేశం అవుతుందని చెప్పి. ఎందుకంటే కొంచెం కూర్చోవడం వల్ల అలాగని చెప్పి శరీరం పరిగెట్టిని అన్నీ. ఒక స్పోర్ట్స్లో ఉన్న వ్యక్తిని కనుక, లేదంటే కొంచెం వ్యాయామాలు చేసిన వ్యక్తిని కనుక, కొంచెం పరిగెట్టే వ్యక్తిని కనుక, చిన్నప్పటి నుంచి షటిల్లో కూడా శిక్షణ పొందుకున్న వ్యక్తినేమో సహకరించింది. అలాగ ఉండిపోతాం మనమనే ఉండిపోతాం. 4 మెతుకులు కానీ ఏం తిన్నాను. నేను కష్టపడతాను. నేను దేవుడి కొరకు కష్టపడతాను, నా ఇంటి కొరకు కష్టపడతాను, నేను పెంచాడ్ల కొరకు కష్టపడతాను కొంతసేపు. అంతేకాని తినేసి తొంగుంటే మరి సోమరులు అవ్వకపోతే, కొవ్వు పేరుకుపోతే ఏమవుతుందండి? ఏమవుతుంది చెప్పండి? పరిగెట్టండి దేవుడి కొరకు, పరిగెట్టండి దేవుడి కొరకు, మీ కొరకు కాదు. పరిగెట్ట. అందుకే పౌలు అంటాడు, నేను గురి యొద్దకి ఏం చేయుచున్నాను, పరుగు పెడుతున్నాను. నేను పరిగెట్టి మందిరానికి టైం అయిపోతుందని చెప్పి వేగంగా పరిగెట్టుకొని రావడం నేర్చుకో. అమ్మాయి ఈ మాట అంటే మళ్ళీ ఎక్కడన్నా పడిపోతే మళ్ళీ పరిగెట్టుకొని రమ్మన్నారు. కాలు దండేసుకొని రాయి రమ్మేసుకొని మీద పడిపోయినా ఆ చికిత్స అంతా కూడా పాస్టర్ గారే చేయించాలంటారే. మరి బాబాయ్ పరిగెట్టుకొని రాకండి, నెమ్మదిగానే రండి మీరు.
నెమ్మదిగా బుడిబుడిలు అడుగులు వేసుకుంటూ పీతలా నడుచుకుంటారండి. పీతలు నడితే పక్కెలా నడుచుకుంటారండి మీరుని? తప్పేముంది? పరిగెట్టదమ్మాయి అబ్బా ఎంత వేగం ఉంటాయి సంఘం మళ్ళీ ఏమంటుంది, కొంచెం వేగం తగ్గించని అనకూడదేమని. నెమ్మదిగానే రండి, తీరిగ్గానే రండి అని అన్నకని సమయానికి రండి. ఏ రాయే తప్పుకిద్దా పడిపోయారనుకో 332 పళ్ళు ఉరిపోయినాకో రాజేష్ గారు నీ వల్ల పండు ఊరిపోయింది, నీ వల్ల పన్ను ఉడిపోయింది అన్నట్టుగా నన్ను పీక్కుతుంటారు మీరుని. పన్ను కట్టించానంటే ఎక్కడ కట్టిస్తాను 6,000 7,000 అంటే పన్ను అది. ఓ 3-4 పనులు ఉండిపోయినంటే నా ఆస్తి అమ్మేసుకోవాల్సిందే. మా అమ్మగారిని అడగాలి మళ్ళీ ఏదో రకంగా అప్పు చేయమ్మా ఎక్కడో చోటండి. రండి ఆ కాళ్ళు దేవుడి కొరకు పని చేయాలమ్మా, పరిగెట్టుకుని రండి అమ్మా దేవుడి దగ్గరికి. ఆసక్తి పరుగు అనేది కాలంలో కదా, ఆత్మ పరిగెట్టాలి. పద 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 మందిరానికి టైం అయిపోతుంది. నడువు మందిరానికి. బండి కోసం కారు కోసమో ఎదురు చూస్తారంట ఏంటి? పరిగెట్టి మందిరానికి. ఆసక్తి అనేది ఆత్మకి పుడితే శరీరం పరుగులు పెడతాది. పరిగెట్టండి. పక్షవాతం కలిగిన వ్యక్తులుగా మారిపోయింది క్రైస్తత్వం. సోమరులుగా మార్చేసింది టెక్నాలజీ. చేతులు పనిచేస్తున్నప్పుడు, కాళ్ళు పనిచేస్తున్నప్పుడు భక్తి చేయగలవు. కాళ్ళు 2 పడిపోయిన తర్వాత, మూల పడిపోయిన తర్వాత, మంచాన పట్టిన తర్వాత, ప్రభువా నాకు కాళ్ళు సరిగ్గా పనిచేస్తే మోకాలు వెయ్యాలని ఉందని అన్నప్పటికీ కూడా నిన్ను బాగు చేయకపోతే మాత్రం నువ్వు పడే పరిస్థితి ఎవరికీ రాకపోవచ్చు. నీకు 2 కాళ్ళు ఉన్నాయి, లేని వాళ్ళని బట్టి ఎప్పుడైనా దుఃఖపడితే దుఃఖపడవచ్చు, కానీ ఒకసారి అర్థం చేసుకోమ్మా. 2 కాళ్ళు లేని వాళ్ళు. నేను ఒకసారి హాస్పిటల్కి వెళ్ళానండి. చాలా బాధాకరమైన విషయం. అపోలో హాస్పిటల్. నేను లోకంలో ఉన్న మారు మనసు పొందలేదు. చాలా బాధపడ్డాను. నేను ఏడ్చాను నిజంగా. ఎందుకంటే ఆ కుర్రోడు అలా ఏడ్చాడు. నేను హాస్పిటల్ కింద ఇప్పుడున్న అపోలే. అప్పుడు నేను ఎందుకు వెళ్ళానండి, సంథింగ్ ఎమర్జెన్సీ. ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ డాక్టర్ అయితే ఇస్తాడనుకో తీసుకొచ్చి ఏదో సంథింగ్ ఏదో వెళ్ళాను. కింద ఉంటుంది మెడికల్ స్టోర్ పక్కనేమో ఎమర్జెన్సీ ఉంటుంది, అక్కడికి వెళ్ళి చెక్ చేసిన తర్వాత పైకి తీసుకెళ్తారు. నేను బయట కుర్చీలో కూర్చున్నాను. సుమారుగా ఆ కుర్రోడు యొక్క వయసు నాకు తెలిసి నా వయసు ఉండొచ్చు ఆ సమయంలో, 18 సంవత్సరాలు ఎంత ఉంటుంది. యాక్సిడెంట్ ఏదో అయ్యింది, హాస్పిటల్ తీసుకొచ్చారు, కోమాలో పోయాడు, పైకి వెళ్ళిపోతున్నాడు. అదే కుర్రోడిని అదే హాస్పిటల్లో 20 రోజుల తర్వాత చూశాను నేను. అదే పొజిషన్లో డిశ్చార్జ్ అయ్యి బయటికి ఐసీయూ నుంచి బయటకు తీసుకొస్తున్నారు. 7 సత్తున్నాడు ఆ కుర్రాడు. 7 సత్తున్నాడు కూడా. ఏమైందంటే పాలు తీసేశారు. ఆ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు 2 కాళ్ళతోనే వెళ్ళాడు. ఎముకలు చిట్లు పోయినాయంట, పనిచేయవంట. సృహొచ్చి చూసేటప్పటికి కనబడే కాలు కనబడకపోతే ఆ వ్యక్తి పడిన బాధ, వేసిన కేక, పెట్టిన ఆర్తనాదాలో హాస్పిటల్ కదిలించేసాయి. 2 కాళ్ళు ఉన్నాయని చెప్పి దేవుని స్తుతించు. ఆ 2 కాళ్ళలో ఒక్క కాలు పోయినా సరే మోకాలు వేయడానికి కుదరతలే. ఆ 2 కాళ్ళు ఉన్నప్పుడైనా దేవుడి సన్నిధిలో మోకాలు ఏంటి? ఎంత భయం అండి అది. కోమలోంచి బయటకు వచ్చిన తర్వాత అందరు ఫ్యామిలీ మెంబర్స్ చూసి బాగానే ఉన్నాను ఇలా చూసిన కాలు కనబడకపోతే బాధలో ఉంటుంది. కాలు తీసారనేది ఆ కుర్రోడు పెట్టిన కేక హాస్పిటల్ దద్దరిల్లు చేసింది. 2 కాళ్ళు బాగుందని చెప్పినమ్మా వేసేది. 2 కాళ్ళల్లో ఒక్క కాలు పోతే ఆ బాధ ఎలా ఉంటుందో హాస్పిటల్కి వెళ్ళి చూడండి. అప్పుడు తెలుస్తుంది నీ కాలు యొక్క విలువ, నీ మోకాల యొక్క విలువ అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఏడుద్దామన్నా సరే కాలు రాకపోవచ్చు. అరిసేసాడు. మొత్తు వదిలిన తర్వాత కానీ చూసుకోలేకపోయాడు అనుకుంటా నా కాళ్ళు ఏదో తీసేస్తారనే మాట కూడా లేకుండా గొల్లు అని ఏడిసాడు ఆ కుర్రాడు. నీకు 2 కాళ్ళు ఉండి దేవుని దగ్గర మోకాళ్ళు ఏం చేయలేకపోతున్నాయి, మోకాలు వెళ్ళలేకపోతున్నాయి. పక్షవాతం కలిగిన వారులారా, ఆత్మకు పట్టిన పక్షవాతం దేవుడు మాత్రం ఏం చేయగలరు? నయం చేయగలరు. అడగండి ఆయన. ప్రార్థన చేయాలంటే మోకాల ప్రార్థన, కానీ శరీరం సహకరించట్లేదు, మోకాలు సహకరించట్లేదు, ఆరోగ్యం సహకరించట్లేదు. మీ సహాయం కావాలి. కనీసం కొంత సమయమైనా మీ కొరకైనా సరే తండ్రి, నా క్షేమం కొరకైనా మీ సన్నిధిలో మోకాళ్ళ ప్రార్థనలో ఉండాలని ఆశపడుతున్నాను అని అంటే, ఆ మోకాల్లో కూర్చుని ఎందుకు బాగుపరచడు దేవుడు? చచ్చిన లేపిన దేవుడు మోకాళ్ళను బలపరచడు, మోకాళ్ళను బాగు చేయలేడండి. జ్ఞానం లేని
ఆ భక్తి కాకపోతేనే లేఖనాలు సెలవిస్తున్నాయి. లాట్రోస్ అనగా ఫిజీషియన్, క్రైస్తులకు పట్టినటువంటి అతి పెద్ద రోగం ఆత్మలో, చెప్పండి, పక్షవాతము. పక్షవాతం. కాళ్ళు పని చేస్తలేదు, కొంతమందికి చేతులు అసలు పని చేయవు. శుభ్రంగా వంటలు వండుతూ ఉంటారు, శుభ్రంగా బట్టలు ఉతుక్కుంటూ ఉంటారు, జాడిచ్చేస్తూ ఉంటారు, పిండేస్తూ ఉంటారు, ధబా ధబా అని చెప్పి దులిపేసి ఆరేస్తూ ఉంటారు. కానీ ఆ చేతులు దేవుని కొరకు, చెప్పండి, పని చేస్తున్నాయా నీ చేతులు? దేవుని కొరకు ఉపయోగపడుతున్నాయా రెండు చేతులు కూడా? నీకు ఇచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి ఈ రెండు చేతుల కొరకు ఎదురు చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా రెండు చేతులు ఉంటే బాగుండు, ఎంతో కొంత నా ఇంటి వారికి పని చేద్దును. నా రెండు చేతులు ఉంటాయి బాగుండు, నేను కూడా అందరి వల్ల ఉద్యోగాలు చేద్దును, అందరి వల్ల వ్యవసాయ వ్యాపారాలు జరిగిందును. నాకు చేతులు లేవని చెప్పి ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు. నీ చేతులుండి దేవుడి పని చేయడానికి చేతులు రావట్లేదు ఏంటి? మందిర పరిచయం అని తెలుసు, ఇంట్లో కూర్చొని తొంగుంటారు కొంతమంది. సీపురి గట్ట పట్టొచ్చు కదా, చేయి పట్టుకోవచ్చు కదా. రాలేకపోతున్నావు ఇంటికి, ఇక్కడ మందిరం వరకుని. మందిరం ఏమన్నా 2-3 కిలోమీటర్లు ఏమన్నా దూరంగా ఉందా? తెలియదని నీకు? మందిర పరిచయం ఏ సమయంలో పెడతారో, ఏ రోజు పెడతారో. కొన్ని చేతితో నీ పని చేసుకోవడం, ఇంట పని, వంట పని, ఒంటి పని చేసుకోవడం మానేసావా? చేతులు లాగెత్తనే గూళ్ళు సలుపు వచ్చేస్తున్నాయని చెప్పి ఆ దుద్దుకోవడం అయితే మానేసావా? కొబ్బెట్టుకుని బాగా దుద్దేస్తున్నాం కదా, అప్పుడు రావట్లేదా చేతుల నొప్పులు? అప్పుడు రావట్లేదు, గూళ్ళు సలుపు వచ్చేస్తున్నాయి మాస్టర్ గారండి బాబు. అందుకేనండి అది ఏదో మందు వేసుకొని పడుకున్నానండి, పామాలా పోయింది. మందు ఎందుకో శుభ్రంగా ఏ ఎండ్రినా తాగితే పరలోకం పోదు కదా అంటే మందులు మొత్తం తెప్పించేస్తారు డాక్టర్ గారు. మొత్తం రోజున పక్కన మందిరం ఉంది కదా, మందిర పరిచయం ఉంది కదా, 2 సార్లు 3 సార్లు వస్తుంది ఎప్పుడో సంవత్సరానికి, లేకపోతే నెలకు ఒకసారి. ఆ నెలలో ఒకసారి వచ్చి ఆ చీపిరి పట్టి ఆ మందిరానికి పని చేయడానికి చేతులు, ఆ మేటలు శుభ్రం చేయడానికి చేతులు రావు, ఆ కట్టెల్లో ఆరబెట్టడానికి చేతులు రావు. అంటే ఇంట్లో పని ఎక్కువైపోయింది. చేతులు పని చేస్తున్నాయి ఈ రోజున దేవుడి కొరకు. నీ ఇంటి పని నువ్వు చేసుకోవట్లేదా? నీ వంట పని నీ చేతులు చేయట్లేదా? నీ ఒంటి పని సైతం ఆ చేతులు చెయ్యట్లేదా? ఆ చెయ్యిపోయిన తర్వాత అప్పుడు తెలుస్తుంది. పోయిన తర్వాత కానీ తెల్లదేమో నీకు. రెండు చేతులు చక్కగా పనిచేస్తుంటాయి, దేవుడి కొరకు మాత్రం ఆ చేతులు ఏం చేయవు? చెప్పండి, పని చేయవు. మందిర పరిచయం అంటే దేవుడిచ్చిన మహా గొప్ప ధన్యత, భాగ్యం అంటాను తల్లి. చిన్నగాడు మందిర పరిచర్య పెట్టేటువంటి రోజున సెలవు ఉంటే బాగుండని చెప్పి ఎదురు చూస్తూ ఉంటాడు. మనం చూసిన ఆ కుర్రలో ఉన్నటువంటి అత్యున్నతమైన ఆసక్తిని, ఆ మందిర పరిచర్య పెట్టినటువంటి రోజు వాడికి సెలవు లేదని ముందు రోజు చేసి వెళ్ళిపోయాడు. మనకి ఎవరు చెప్పలేదు, అంబాబు నా పని నాదే, ఆ పని ఇంకొకటి దొంగలించకూడదు, నాకు దేవుడి అప్పచెప్పినటువంటి పని నేను నమ్మకంగా చేయాలి. ఆ రోజు నాకు సెలవు ఇవ్వలేదు కనుక, సెలవు ఇవ్వలేదు నాకు కారణం చెప్పలేదు. ముందు రోజు నాకు సెలవు ఉంది, మీరు ఆజ్ఞాపిస్తే, మీరు అవకాశం ఇస్తే నా పని నేను చేసుకుని పోతానని పోయాడు. ఎవరు చెప్పారు ఆ కుర్రోడికి? ఒడ్డులా కష్టపడతాడు. ఏమండి, 5 ఫ్లోర్లు ఎక్కాలంట, 5 ఫ్లోర్లు మళ్ళీ ఇన్స్ట్రుమెంట్స్తో వాటితో అన్నిటితో కిందకి దిగాలంట. నీకు మందిరం పక్కనుండి కొంచెం ఆ చేతులకి దేవుని దగ్గర పని అప్ప చెప్పడానికి మనసు సహకరించట్లేదా? మందిర పరిచయం తెలియట్లేదా? ఈరోజు వచ్చేస్తారు చూడండి చాలామంది. ఈరోజు చూడండి, గంటకు ముందు వచ్చేస్తారు. ఎక్కడున్నాయి సీపరి కట్టకున్నట్టుగా వేస్తారు ఈరోజు. వాక్యం మరి ఉంది కదా, రేపు మళ్ళీ మామూలే. రేపేవాడు ఎల్లుడికి ఇంకా అంతకంటే వాడు వచ్చే సంవత్సరం అసలు కనబడరా 2-3 ఆసక్తి ఉండాలండి. డ్యూటీ ఉంది, వెళ్ళిపోతే ఎవరు అడిగేవాడు కూడా. ముందు రోజు వచ్చి అన్న నువ్వు అవకాశం ప్లీజ్ అని కుర్చీలు చేసేది అన్నీ చేసేసి జైగాడు ఇద్దరు కూర్చొని చేసి మళ్ళీ జైగాడు అయితే రేపు తర్వాత రోజు పరిచయంలో కూడా ఏకీపించాడు. మళ్ళీ మామూలుగానే పేషెంట్లు ఉంటాడు. ఏమండి, ఈ మధ్యన కొంచెం నాకు పనులను బట్టి పొద్దున్నప్పుడు గిన్నెలు కూడా దొంగతున్నాడు. కొంచెం కుక్కర పోయారా నా ఎంతకి ఇంట్లో పని చేస్తామంటే అదేరా బాబు ఇక్కడ చేస్తాడు కానీ ఇంట్లో చేయమంటే అదే మా అమ్మ చేస్తుంది కదన్యా. ఒరే అమ్మగారు మనం కూడా చేయాలరా బాబు. నైనా మీ అమ్మగారే కదా, నువ్వు కూడా చేయాలి. నాకు పని చేస్తున్నా, మరి మీ అమ్మగారు చేయవా? అది అంత పెద్ద పాపం, నాకు చేయకపోవడం మానేసినా పర్లేదు, మీ అమ్మగారు చేయనాయన అని చెప్పి పంపించాను. చేయడంట కదండి. అర్థం చేసుకోండి. అడగండి దేవుడిని, నాయన నా చేతుల్లో మీ కొరకు ప్రయాసపడాలని ఆశపడుతున్నాను, నా చేతుల్లో మీ కొరకు కష్టపడాలని ఆశపడుతున్నాయి అని అడిగితే ఆ చేతులు కూడా దేవుడు వాడుకుంటాడమ్మా. మందిర పరిచయంలో చేతులు ఉంచడం మహా గొప్ప ధన్యత, భాగ్యము అని అంటాను. అమ్మాజీ గారికి నడువునే పాడు పాపం బాగోద్దు ఆవిడ హెల్త్.
ఏదో ఒక వారం వచ్చి చేసి 2 సార్లు చేసి వెళ్తుంది ఆవిడ. నాకు సంతోషించాను. అన్నీ బాగుండి వచ్చేవాళ్ళు కాదు, బాగోకపోయినా సరే వస్తారు చూడండి, వాళ్ళని బట్టి సంతోషించాలి. ఆవిడ నడుపు ప్రాబ్లం తెలుసు కదా మనందరికీ. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఆవిడ. వచ్చిందంటే మాత్రం నరకం చూస్తుందంట ఆవిడ. నాకు ఎవరో చెప్తే కానీ నాకు తెలియదు. ఆవిడకి ఎవరో చెప్పారు? ఆవిడకున్న టార్చర్ వేరే లెవెల్లో ఉంటుంది. చెప్పలేదు ఆవిడకి. నేనేదో అనుకుంటానని ఆవిడ వస్తున్నారని అయితే నేను అనుకోను. రావాలి, రావాలి, రండి. దేవుడి కొరకు మీ చేతుల్లో కృషించాలి, కృషి చేయాలి, ప్రయాసపడాలి, కష్టపడాలి. అంతేగాని నా చేతులు వంటకి పనిచేస్తాయి, బట్టలు ఆరేయడానికి పనిచేస్తాయి అంటే అది చాలా కష్టం తెలియదు. నీ చేతులు దేవుని కొరకు కూడా ఏం చేయాలి? పనిచేయాలి. ప్రయాసపడు. దేవుని ఎంత ప్రయాస వ్యర్థం కాదు. నీ చేతులు కూడా ఒకవేళ పక్షవాతం కలిగినటువంటి చేతులుగా మారిపోయిన పక్షాన నీకు అర్థమైపోలే, ప్రభు ఆత్మలు నేను బలహీనపడిపోయాను, ఆత్మలు నేను మూర్ఛల్లిపోయిన ఆయన, ఆత్మలను పక్షవాయువు కలిగిన వాడిగా మారిపోయిన నా చేతులు నీ కొరకు పని చేయట్లేదు నాయన. నా చేతులు ఆకాశం వైపు, ఆకాశం తొట్టును నేను ఎత్తలేకపోతున్నాను. బట్టలు ఆరేసానని చెప్పి గూడులు సెలిపోతున్నాయి, కానీ నా చేతులు ఆకాశం తొట్టు ఎత్తడానికి మాత్రం సహకరించట్లేదు. ఎత్తుతున్నారా చేతులు? ఎత్తాం. చేతులు కూడా ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేయడం అనేటువంటి అనుభవం కానీ ఆలోచన కానీ లేదు. చెయ్యాలి. కొన్ని శ్రమలు జయించాలంటే నీ చేతులు ఆకాశం అందున్న దేవుని తట్టు ఎత్తాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరచండి. కొన్ని శ్రమలను అధిగమించాలి అంటే, కొన్ని కష్టాలను ఎదుర్కోవాలంటే, కొన్ని ప్రతికూలతలలో మనం విజయాన్ని సంపాదించాలంటే ఆకాశము వైపుగా నీ చేతులు ఎత్తి తీరాలే. అంతేగాని చేతులు పని చేయకుండా మామూలు కూర్చొని ప్రార్థన అది కాదు. అది ఓ పక్క నుంచి ప్రార్థన చేస్తుంటారు, ఓ పక్క నుంచి సెలగలిగేసుకుంటూ ఉంటారు. జాగ్రత్త. నీ చేతులు దేవుని కొరకు ప్రయాసపడుతున్నాయా? నీ చేతులు దేవుని కొరకు కష్టపడతా ఉన్నాయా? నీ చేతులు దేవుని యొక్క లేఖనాల త్రిపుటకు ఉపయోగపడతా ఉన్నాయా? కొంతమంది బైబిల్ తిప్పడానికి కూడా ఏం చేయబడదు, సహకరించదు. ఎప్పుడు కూడా కీర్తన గ్రంథమే, పేపరు మారదు, అధ్యాయం మారదు, పుస్తకం మారదు. ఎప్పుడు చదువుతున్నా అదే కీర్తనలు, అదే సామెతలు. అంటే చెయ్యికి తిప్పుతలేదు, ఇంకా పేపర్ టర్న్ అవ్వట్లేదు. ఇంకా అదే కీర్తన 23వ కీర్తనలో ఉంటారు కొంతమంది. ఏం చదువుతున్నా కీర్తనలే, ఏం చదువుతున్నా కీర్తనలే, ఏం చదువుతున్నావు అమ్మా 2030, 40, 50 కీర్తనలే పాస్టర్ గారండి. ఎందుకంటే చెయ్యికి పని అవ్వట్లేదు, నువ్వు పేపర్ తిరగనివ్వట్లేదు ఆ చెయ్య. కొంతమంది అందరూ అంటలేదు, ఏం చదువుతున్నావు అంటే కీర్తనలో కీర్తనలో కీర్తనలు ఈజీగా ఉంటాయి, షార్ట్ అధ్యాయాలు ఉంటాయి, చాలు. తిప్పాలి కదా బైబిల్ని ఆ చేత్తో. తిప్పుతున్నావా బైబిల్ని చేత్తో? తిప్పట్లేదా? సెలతో తిప్పుతున్నావు ఇలాగ. మిగతాదంతా ఎప్పుడు చదువుతావు మరి నువ్వు? కీర్తనలు ఒకటే బైబిలా? మిగతా అన్నీ కూడా బైబిల్ కాదా? ఆలోచన చేయండి ఒకసారి. నీ చేతులు మోర్చల్లో లేదంటారా? నీ చేతులు ఆకాశం వైపు, ఆకాశము తొట్టు ఎత్తి ప్రార్థించలేకపోతున్నావంటే నువ్వు పక్షవాతం కలిగినటువంటి చేతులే. నీ చేతులు దేవుని పరిచర్యలో కనబడట్లేదంటే ఖచ్చితంగా నీ చేతులకు పక్షవాతం పట్టింది. నీ చేతులు దేవుని కొరకు పని చేయట్లేదంటే కూడా నీ చేతుకు పట్టినది పక్షవాతమే. అందులో ఏ విధమైన సందేహం కూడా లేదు. పని చేస్తున్నాయా లేదా అడుగుతున్నానమ్మా. ఎంత ప్రయాసపడుతున్నారో చేతులతో దేవుని కొరకు. కనీసం మందిరాలకు వచ్చి పరిచయం లేని ప్రక్కన పెట్టండి, సేవకుడికి పరిచయం అనేది ప్రక్కన పెట్టండి. కనీసం దేవుని దగ్గరైనా సరే ఆ చేతులు అనేవి ఎత్తబడుతున్నాయా లేదా? మందిరంలోకి వచ్చి పరిచయం చేయమని నేనేం బలవంతం చేయట్లేదు. సేవకుల దగ్గరకు వచ్చి పరిచయం చేయమని కూడా నేను ఏ విధంగా కూడా బలవంతం చేయడానికి సరిపోను. కనీసం వ్యక్తిగత ప్రార్థనలు అయినా సరే నీ చేతులు పైకి ఎత్తబడుతున్నాయా? ఆకాశం వైపు ఉన్నటువంటి దేవుని వైపుగా నీ చేతులు ఎత్తి తట్టు ఎత్తి ప్రార్థించగలిగే వ్యక్తివైతే ఖచ్చితంగా ప్రతికూలతలో విజయాన్ని సంపాదిస్తావు. గూళ్ళు నొప్పి వచ్చేస్తుంటాయి. గూళ్ళు నొప్పి రాకపోతే మరి ఏమొస్తాయండి? ఆయన పడిన నొప్పి కంటేనా, ఆయన పడిన బాధ కంటేనా? రెండు చేతులకి 2 మానులు కట్టేసి ఆ 2 చేతుల మీద ఏలాడుతుంటే గూళ్ళు నొప్పి రావు ఆయనకి? 2 చేతుల మీద శరీరం వేటంతా పడిపోయిందని ఎలా ఉంటాడా? నీకోసం నా కోసం కాదు ఆయన ఏలాడింది, నీకోసం నా కోసం కదా చేతులకి మేకులు కొట్టించుకుంది, నీకోసం నా కోసం కదా చేతులను మానుకు కట్టించుకుని వేలాడడానికి సైతం ఇష్టపడింది. నిత్య రక్షణ పొందడానికి ఆయన చేతులు ప్రయాసపడితే ఆయన వైపు ఎత్తడానికి మాత్రం చేతులు రావట్లేదు. కొన్ని కష్టాలు జయించాలంటే చేతులు మోకాలు వేసి ప్రార్థన చేయడం నేర్చుకోండి. నేను అనేక ప్రతికూలతలు, భయంకరమైన కష్టాల్లో నా మోకాల్లో చేతులు ఎత్తి ప్రార్థన నాకు విజయాన్ని అందించే కాబట్టి చెప్తున్నానమ్మా. చేతులు లేకపోతే వేరే విషయం అండి.
చేతులు ఉంటే మాత్రం ఖచ్చితంగా ప్రార్థించవలసిన అవసరం ఉంది. అవసరం ఉంది. నేను ఒక మాట చెప్తున్నాను, ఇలాగ అంటున్నాను ఏమనుకోకండి. నాకు ఒక చోట నేను ఒక పరిచర్య, ఎక్కడో చర్చిలో పరిచర్య జరుగుతుంది, అది నేను చూడటం జరిగింది. అది ఎవరు పంపించారో నాకు తెలియదు, కానీ మొత్తం వీడియో అది. పాస్టర్ గారు స్టేజ్ మీద ఉండి ఆరాధన జరిగిస్తున్నారు. సంఘం అంతా కూడా చేతులు ఎత్తి ఆరాధిస్తూ ఉన్నారు. ఆ కెమెరా అలా తిప్పుతూ ఉంటుంది, మీరు చూసారు లేదో, అందరి మీద ఫోకస్ చేస్తుంటుంది. ఒక యవనస్తురాల మీద ఫోకస్ చేసింది ఆ కెమెరా. నేను ఆశ్చర్యపోయాను. అందరికీ చేతులు ఉంది, చేతులు ఎత్తి ప్రార్థన చేస్తున్నారు, కొంతమంది సెల్లగెలుక్కుంటున్నారు. ఆ యవనస్తురాలకు 15-14 సంవత్సరాలు ఉంటాయి. ఇక్కడ కట్ చేస్తారు 2 చేతులని. ఈ 2 ముండాలతో ఎత్తుతుంది ఆ పిల్లపాపం. అందరూ పక్కన ఎత్తి వాళ్ళు ఎత్తున్నారు, ఎత్తలేని ఎత్తట్లేదు, కానీ 2 చేతులు పోయినాయి. దాని మీద ఫోకస్ చేశారు ఆ పిల్ల మీద, ఆ యవనస్తురాల మీద. 2 కట్ చేస్తాయి. ఆ 2 ఎందుకు పోయినా తెలియదు, 2 సగమే ఎత్తుంది. ఇలాగా అసలు ఆశ ఉండాలండి. చేతులు లేకపోయినా సరే చేతులు ఎత్తాలని ఆశ ఉంది ఆ పిల్లకే. మనకి చేతులుండి ఆకాశం వైపు ఉన్న దేవుని వైపు ఎత్తలేకపోతున్నాం. ఆకాశమందు నీవు నాకు తప్ప ఎవరో లేరే. ఎంత అద్భుతమైన పాట ఇది. ఆ పాటలు వింటున్నాం, ఆ పాటలు పాడుతున్నాం, కానీ ఆకాశం వైపు మాత్రం మన చేతుల్ని చెప్పండి ఎత్తలేకపోతున్నాం. చెయ్యి దేవుని కొరకు. నీ చేతులు కష్టపడాలి, దేవుని కొరకు నీ కాళ్ళు కష్టపడాలి, నీ మోకాలు కష్టపడాలి. ఒకవేళ అవి కదలట్లేదు అంటే దేవుని కొరకు నీవు పక్షవాతం పట్టినా చెప్పండి ఎక్కువ. మొట్టమొదటిగా మోకాలకే పక్షవాతం పట్టేసింది రుజువుపరిచాడు దేవుడు. రెండవదిగా చేతులకు కూడా ఏం చేయబట్టలేదు, పని చేయట్లేదు. కనీసం నోరైనా పనిచేస్తుందా? మూర్చెల్లిపోయిందంటే నోరు అన్నిటికీ పనిచేద్దే, కానీ నోరు దేవుని స్తుతించడానికి మాత్రం చెప్పండి పని చేయట్లేదు. అర్థమే అనుభూతులు మాట్లాడడానికి నోరు పనిచేస్తుంది, గంటల ఫోన్లు మాట్లాడడానికి నోరు పనిచేస్తుంది, ఈదులో కూర్చొని దొమ్మర సోదంతా కూడా వేసుకోవడానికి నోరు పనిచేస్తుంది. కానీ అతి శ్రేష్టమైనటువంటి నీ స్వరమండలాన్ని ఎత్తి దేవుని స్తుతించడానికి నోరు రావట్లేదు. గొంతు నొప్పి వచ్చేస్తుంది కొంతమందికి, గొంతంతా పుండుడిపోయింది కొంతమందికి, రొంప వచ్చేసిందేమో కొంతమందికి. ఏమండి అరట్లేదా? మీ ఆయనల మీద మీరు అరుతలేదా? భర్తల మీద అరడానికి నోరు రావట్లేదా? ఈదిలో కూర్చొని సొల్లేసుకోవడానికి, కబుర్లు చెప్పుకోవడానికి నోరు రావట్లేదా? నువ్వు ఎప్పుడన్నా ఘనం ఎత్తి, నీ గొంతెత్తి, నీ స్వరం ఎత్తి ఎప్పుడన్నా ఇంట్లో పాటలు పాడిన ముఖమేనిది? ఎప్పుడన్నా స్వరం ఎత్తి ఎప్పుడన్నా దేవుని ప్రార్థించావా గట్టిగా స్వరంతో? నలుగురికి వినబడేటువంటి ప్రార్థనని ఇంటి గుమ్మంలో నుంచి ఎప్పుడన్నా బయటకు వచ్చిందా? ఇక్కడ ప్రార్థన చేస్తుంటే లల్లమ్మ గారికి ఇంటికి వినబడేదంట దైవజనుల యొక్క స్తుతి. సూర్యబాబు గారు చెప్తూ ఉంటారు, పారాసామ్యులు గారు ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే అక్కడికి ఆ స్వరం వినబడేది, మనవడు స్వరం కూడా రీతిలో వినబడుతుందని ఒక సమయంలో ఆయన చెప్పడం జరిగింది. నేను నీ స్వరం ఎందుకు ఎత్తలేకపోతున్నావు? నీ స్వరమండలంలో దేవుని కొరకు ఎందుకు ఉపయోగించబడలేకపోతా ఉంది? నీ స్వరం దేవుని గణపరుస్తూ ఉందా? గంభీరమైన స్వరంతో నన్ను గణపరచండి అనే మాట ఎప్పుడు చదవలేదా? లేదా చేస్తున్నారా? అరిసేమని అంటలేదండి. కనీసం ఇంట్లో వ్యక్తిగత ప్రార్థనలు అయినా సరే కొంచెం స్వరం అయితే గట్టిగా ప్రార్థన చేయడంలో తప్పేం లేదు. స్తుతించడం అనేది గట్టిగానే చేయాలి. మనసులో చేసుకుంటామండి, పెదాలమే చేస్తామంటే అది ఎంత పని అవుతుంది? పెదాలు కాదు కదపవలసింది, ఆత్మ కదలాలి. ప్రార్థన చేస్తుంటే స్వరం కదిలినప్పుడు ఆత్మ కదులుతుంది. కొన్నిసార్లు చెయ్యి నోరెత్తి గట్టిగా స్వరం ఎత్తి ప్రార్థన చేయి. వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు కదా. ఒకవేళ ఏదన్నా అంటే అప్పుడు వేరే విషయం, ముందు నువ్వు ప్రార్థన చేయవయ్యా. స్వరం ఎత్తి ప్రార్థించు, స్వరం ఎత్తి పాటలు పాడు, స్వరం ఎత్తి బైబిల్ చదవడం ఏంటి నేర్చుకో. కొంతమంది నోరు ఉంటుంది, బైబిల్ పెదవులతో చదువుతారు. అదే బాబు నిజం అంటే రోబో సినిమాలు ఎలా చెప్తాడు అన్నాడు. ఈ టైపు చదువు పైకి కనబడుతుంది కదా. ఇక కొన్ని దినములు అయిన తర్వాత పిమ్మట అయిన మరలా కపెర్నహూములోనికి వచ్చాడు చదవడు. అదేం కదా కదరా బాబు. ఏదో కొదులుతున్నాయి కానీ ఆత్మ ఏం చేయలేపట్లేదు. చదవ బైబిల్ ఏం చదువుకోపోతున్నా పైకి. ఎవరన్నా లేరే ఇక్కడ? ఉన్నారు కాబట్టి వచ్చింది ఈ మాట. ఇక్కడున్న పేట తగ్గుద్దంటే ఇక్కడ ఉన్న పేట ఏం తగ్గదు. చదవండి తమ్ముడు, లవ్లట్గా కదా నవ్వుకుందాం. నేను అన్నాం కదా, ఈలియట్ అయిపోన్నాం కదా, అగ్గి ఉంటుంది, సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉంటుంది సేవకుడిది. చదువుతున్నావు తల్లి, నీ నోరు దేవుని వాక్యాన్ని చదవడానికి ఇష్టపడుతుందా? నీ స్వరం ఎత్తి బైబిల్ లేఖనాలు చదవడానికి నీ ఆత్మ ఇష్టపడుతుందా? నోరెత్తి బైబిల్ చదువుతున్నావా?
ఆ చదువుతున్నప్పుడు బయట వారికి వినబడేటువంటి వారిగా చదవగలుగుతున్నావా? నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు ఇంట్లో పని చేసుకున్నటువంటి వ్యక్తులకి నీ వాక్యం వినబడాలమ్మా. నువ్వు గదిలో ఉండి వాక్యం చదువుతుంటే ఇంట్లోని పెద్దవాళ్ళు పని చేసుకుంటూ ఉంటే వాళ్ళ చెవుల్లోకి నీవు చదువుతున్న వాక్యం వెళ్ళి నొచ్చుకోవాలి, అక్కడికి వెళ్ళి ఆ ప్రవేశించాలి వారి చెవుల్లోకి. అంతేకాని పెదవుల మీద చదువుతానండి వాక్యం, నేను మనసులో చదివేసుకుంటానండి, కళ్ళుతో చదివేస్తానంటే కుదరదు. తాతయ్య గారిని ఇలాగ చదువుతుంటే తిట్టేవారు, పాస్టర్ గారు, తాతయ్య గారు ఏమైంది, బైబిల్ చదువుతున్నాను, బైబిల్ చదువుతున్నావా, పైకి పైకి చదవాలి బైబిల్ అంటారు. ఇక్కడే కూర్చునేవాడిని. చదివితే కానీ టిఫిన్ ఎట్టివాడు కదండి, చదివితే కానీ ఊరుకునేవాడు కదా, బుర్ర తినేసాడు, ఆయన కోసమైనా చదివేవాడు నేను. చదువు పైకి మళ్ళీ చదవాలి, మళ్ళీ ఆ వెరసలో కానీ ఎంత కానీ తప్పు అయితే మళ్ళీ చదవాలి. చదువుతున్నాను అని అంటే కుదిరిది కాదు. పైకి చదవయా, పైకి చదువు నేర్పించడండి. మీ పిల్లలకి ఎప్పుడు నేర్పుతారు మీరు? కబూర్లు మాత్రం చెప్తారు. అడుగుతున్నాను నేను, వాక్యం పైకి చదివే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పైకి చదివేటువంటి అలవాటు ఉన్న వాళ్ళవేండి అన్న వాళ్ళు ఎవరైనా చేతులు ఎత్తండి. మిగతా వాళ్ళు నేను మాట్లాడలేదు. చదువుతున్నప్పుడు పైకి ఎత్తి పైకి చదువుతుంటాను నేను, నా ఇంటి వాళ్ళు కూడా వినిపించేట్టుగా చదువుతుంటారు అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మొత్తం పవర్లేదు. మిగతా వాళ్ళంతా కూడా ఇదేచా కొల్లు పోతారా? కొల్లు సైట్ వచ్చేయడానికి కారణం అదే, కొల్లు కాదు కదపవలసింది. ఇలాగెలా కదుపుతూ తలనొప్పొద్దా? కొంచెం మెలకొని లేటుంది నాకులాగా ఏమైపోద్ది, తలనొప్పొద్ది. కొల్లు కాదు, ఆత్మ కదలాలా, మనసు కదలాలి. వాక్యం చదువుతూ ఉంటే హృదయం కదిలిపోవాలి. పైకి చదవడం అనేది నేర్చండి. పైకి చదవండి వాక్యాన్ని. నీకు ఇచ్చిన నోరు దేవుని గణపరచుటకి నన్ను గణపరచువారు నేను కూడా గణపరుస్తాను. చదువు వాక్యాన్ని పైకి చదవడం నేర్చుకో. ప్రార్థిస్తున్నావు ఇంట్లో, కొన్నిసార్లు నిశ్శబ్దమైనటువంటి రీతిలో ప్రార్థించడం తప్పేమీ లేదు. అన్నలాగా పెదాల మీద ప్రార్థించడం అనేది కూడా తప్పు అని నేను అనట్లేదు. కానీ కొన్నిసార్లు మాత్రం స్వరం ఎత్తి ప్రార్థించవలసిన అవసరం ఉంది. కొన్నిసార్లు స్వరం ఎత్తి పాటలు పాడేటువంటి అవసరత ఉందే. సంఘంలోకి యవనస్తుల పేరు చెప్పాలనుకోవట్లేదు. ఆవిడ పాటలు పాడుతుంటే, ప్రార్థన చేసుకుంటూ ఉంటే పక్కన ఉంటే అన్ని జనాంగం ఇంకో పాట పాడితే బాగోని చెప్పి అడుగుతూ ఉంటారంట. ప్రార్థిస్తూ ఉంటే కొంతమంది చాలా చక్కగా ప్రార్థిస్తూ ఉంది. ఆ పిల్ల ప్రార్థన బట్టి మీ కుటుంబం ఇంకా కూడా ఇలా ఉంది. అన్యులు ఆ ప్రార్థనకు ఆకర్షితులయ్యారు, అన్యులు ఆమె యొక్క పాటలకు ఆకర్షితులయ్యారు. కానీ మనకు అన్నీ ఉండి పాట పాడడానికి సొంత ఇల్లే, మళ్ళీ సొంత ఇల్లుండి పాటలు పాడడానికి బయటకి ఏమొచ్చిందండి? నీకు ఏమొచ్చింది చెప్పండి? 7:30-8:30 ప్రాంతంలో మీరు ఇటువైపుకి ఎప్పుడైనా వెళ్ళండి. ఇక్కడ నేను ప్రార్థిస్తూ ఉంటే, ఇక్కడ నేను పాటలు పాడుతూ ఉంటే, ఇక్కడ నేను బైబిల్ చదువుతుంటే అక్కడ వినపడదు బయటికి. అటు ఈ 4 ఇళ్ళల్లో ఎవరినన్నా సరే ఏ రోజైనా సరే అడగండి, 7:30-8:30 ప్రాంతంలో ఇక్కడి నుంచి ఏమన్నా స్వరాలు బయటకు వస్తాయా? వస్తూ ఉంటాయి. పాటలు పాడేసుకుంటాడు ఒకడు, ఒకడే బైబిల్ చదివేస్తుంటాడు, ఒక్కడే గంభీరమైన స్వరంతో ప్రార్థిస్తూ ఉంటాడు. రావాలి, నోట నుంచి వచ్చే ప్రతి మాట కూడా దేవుని గణపరచగలగాలి. రావట్లేదు కొంతమందికి నోట్లో నుంచి మాట. కొంతమందికి అద్భుతమైన తలాంతులు దేవుడు అందిస్తాడు, పాటలు పాడేటువంటి గొప్ప వరాలు ఉంటాయి వాళ్ళకి. కానీ నోరు రాదు వాళ్ళకి. మందిరంకి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి ఇంట్లో బాగా కొంచెం ఎంతో కొంత పాడడానికి అయితే ఇష్టపడతారు. మందిరంలో అసలు నోరెప్పుడు రాదు బయటికి. మ్యూజిక్ ఉంటేనే పాడినాను కొంతమంది, మ్యూజిక్ ఉంటేనే పాడాడు దావీదేవననే. మ్యూజిక్ ఉంటే అందరూ కూడా ఆత్మతో ఆరాధించారా మేడగదిలోని? మ్యూజిక్ లేకపోతే పాడలేనా? మ్యూజిక్ లేకపోతే ఉన్న వరాన్ని సద్వినియోగపరచుటే నేర్చండి. పాడండి, నీ స్వరాలను ఎత్తండి, స్వరమండలాన్ని ఎత్తండి దేవుని కొరకు. దేవుని యొక్క స్వరాన్ని వినేంత వరకు కూడా కేకలు పెట్టండి. మరింత బిగ్గరగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి దేవుడిని ఏం చేశాడు? కేకలు పెట్టాడు, తిరుగుబడి అంత వేసి మరి బిగ్గరగా కేకలు పెట్టాడని ఉంది. కేక పెట్టాలి కొన్నిసార్లు. మనుషులకు వినబడేటువంటి కేక కాదు, దేవునికి వినబడేటువంటి కేక దేవుణ్ణి సైతం నీ వైపు త్రిప్పుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపడతాం. స్వరం ఎత్తు దేవుని దగ్గర, పాటలు పాడు నోటితో, గణపరచు దేవుని వాక్యాన్ని బట్టి, ప్రార్థించు గట్టిగా స్వరమండలాన్ని ఎత్తి ప్రార్థిస్తూ ఉంటే కదిలిపోవాల సంఖ్యలన్నీ కూడా, కదిలిపోవాలన్నీ చెరసాలు బద్దలవ్వాలా, అన్ని దురాత్మలు కూడా పారిపోవాలా. అంతేకాని ఇంట్లో ఉండి పెదాల మీద ప్రార్థన చేస్తానటండి. ఇక్కడికి ఎప్పుడైనా రాత్రి మీద ఒక్కరు వచ్చి ఉండండి, చచ్చిపోతారు మీరు. మీకు ఏమైనా కొన్ని కనబడి మంచి అందులో అన్నీ చెప్తే మీకు ఏమైనా
అది ఫిక్షనల్గా చెప్తున్నాడు అని ఉంటుంది. నాకు తెలుసు ఎవరు సంచరిస్తున్నారు ఇక్కడ, అల్లిపోతారు. మంచే, దురాత్మ గురించి నేను మాట్లాడలేదు. వాటి స్వరూపాన్ని చూస్తేనే మీ గుండెలు రైలు పరిగెట్టాలి. అలాంటి దృశ్యాలు ఒక్కనే చూస్తుంటాను, పాటలు పాడుకుంటుంటున్నాం. ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ సన్నివేశాలు కొన్ని కొన్నిసార్లు స్పష్టంగా కనబడుతూ ఉంటాయి నాకు. ఎందుకంటే ఆ స్వరం ఉండాలమ్మా, గంభీరమైన స్వరం ఉండాలి, పాట బయటికి రావాలి, దేవుని మాట బయటికి రావాలి. నాట్యం ఆడితే అమ్మ దూతలో దేవుని సన్నిధి దిగుతుంది, మీకు నమ్మండి నమ్మకపోండి. మన పాటలు పాడుతూ ఉంటే దేవుని సన్నిధి దిగి రావాలి, అలా పాడాలి పాట. స్తుతిస్తూ ఉంటే దేవుడు ప్రత్యక్షమైపోలే కిందకు వచ్చేసి. బైబిల్ చదువుతూ ఉంటే నీ పక్కన ఎవరో ఉండి నీతో పాటుగా దాన్ని నేర్పిస్తున్నటువంటి అనుభవం నీకు రావాలి. పాటలు పాడినా ఎవరో కనబట్టలేదు, పాటలు పాడినా దేవుని సన్నిధి నువ్వు అనిపించలేకపోతున్నావు అంటే నీ పాటల్లో ఆత్మీయత లేదు. పాటలు పాటలాడుతూ ఉంటే కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా దేవుని సన్నిధిని నువ్వు చూడగలగాలి. తెలియని స్వరూపాలని చుట్టూ సంచరిస్తున్నట్టుగా నువ్వు అనుభవించాలి. ఆ భావంలో రావాలి, మీరు అనుభవాన్ని మీరు పొందుకోవాలి. పాటలు పాడి ఏదో పాట పాడడం, ఏదో బైబిల్ చదవడం, ఏదో ప్రార్థన అయిపోయి తృప్తి వస్తుందమ్మా. అది ప్రార్థిస్తున్నప్పుడు, పాటలు పాడుతున్నప్పుడు, గంభీరమైన స్వరంతో ప్రార్థిస్తున్నప్పుడు తెలియనటువంటి ఆ పరసంబంధమైన శక్తి నన్ను చూసి నాతో పరవశించి, నాతో సంచరించి, నాతో ఏకీభవించి వెళ్ళిందనేటువంటి తృప్తి నీకు రావాలి. ఏదో పాట పాడు, ఏదో బైబిల్ చదవం, ఏదో ప్రార్థన చేసి ఏంటండి అది? దిగిపోవాలండి దేవుడి సన్నిధి, దిగిపోవాలి చెప్తున్నాను నేను. అలా ఆరాధిస్తే ఎందుకే అన్నాడు ఆయన, ఆత్మతోనూ. చెప్పండి, ఆత్మతో ఆరాధిస్తాను అలాంటి అనుభవాలు కనుగుతాయి. ఆత్మతో ఆరాధించలేంతగానో కూడా దేవుని సన్నిధినే చూడలేవు, నీ చుట్టూ ఏ శక్తి కనబడినట్టుగా కూడా నువ్వు గ్రహించలేవు. తృప్తి కలుగుతుంది, ధైర్యం వస్తుంది, మరింత విశ్వాసంలో ముందుకు వెళ్ళడానికి దేవుడు కృపను పొందుకోగలిగిన వ్యక్తి అవుతాను. స్వరం ఎత్తండి. ఇంటిలో ఉన్నప్పుడు, సొంత ఇల్లు ఉన్న వాళ్ళైతే ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని మరింత గంభీరమే. అంటే బయట వాళ్ళందరూ కూడా పారిపోయి అంతగా అరిసేమని అనట్లేదు నేను ఏమీని. కొంతమంది పూనకాలు వచ్చేస్తుంటాయి మందిలో, అది ఎక్కడ అటు తప్పు అని ఏమి అంటలేదు నేను ఏమీని. అది ఇంట్లో ఉంటుందంటే ఇంట్లో ఉంటుందో, నలుగురు ముందు అది డ్రామా అదంతానే. ఇంట్లో ఉన్నదే ఇక్కడ కనబడుద్ది, ఎక్కడున్నది ఇంట్లో కనబడుద్ది. అనుకోడి పెట్టలేగా కొంతమంది అరుపులాలు ఉంటారు. హాస్యం నేను చేయట్లేదు, చెప్తున్నానండి. నేను ఆత్మతో ఆరాధిస్తే మంచిదే. ఆ పదం, ఆ స్వరం పక్కనలో కదిలిచ్చేస్తుంటుంది. నేను మన ప్రసన్న గారు ఏ ఆదివారం నాకు తెలదు, రాకంపేట సంఘానికి సంబంధించినాడు. ఆవిడ కళ్ళు తెరిసే ఉంటుంది, కళ్ళు మూయలేవు, కళ్ళు తెరిసే ఉంటుంది, నిలబడుతుంది అలాగా కానీ కళ్ళు తెరిసే ఉంటుంది. ఆరాధనలో కూడా కళ్ళు తెరిసే ఉంటుంది. ఆవిడ ఆరాధించిన ఆరాధనకి, ప్రసన్న గారు ఆరాధించిన ఆరాధనకి అలాంటి వ్యక్తి సైతం కళ్ళు మూసేసి ఇలాగ ఆరాధిస్తున్న వ్యక్తికి ఇలా తిరిగిపోయి ఆరాధిస్తుంది. ఆవిడ తెలియకపోయింది, నేను ఆరాధించేస్తున్నాను, నేను తప్పిపోయాను, నేను ఎలాగున్నానో కూడా తెలియకుండా ఆరాధించింది. అలా ఆరాధించాలి. ఆరాధన అంటే అది పక్కన ఉన్న వ్యక్తి కదిలిపోవాలి. నువ్వు పాటలు పాడుతూ ఉంటే పక్కన ఉన్న కుటుంబాలు కదిలిపోవాలి. నువ్వు ప్రార్థిస్తూ ఉంటే వాళ్ళు వచ్చి అమ్మ నా కోసం కూడా ప్రార్థన చేయమ్మా అని అనగలగాలి. నువ్వు వాక్యం చదువుతుంటే అమ్మ కొంచెంసేపు నా పక్కన కూర్చొని వాక్యం చదవచ్చు కదా అని అలా అడగాలి. డ్యాన్స్లు వేసేసాడు దావీదు డ్యాన్స్ వేసాడు అంటారు అందరూ. అండి ఏం తెలుసా బాబు మీరు, దావీదు డ్యాన్స్ వేసేసాడు చూసావా? అందరూ వర్షపరులు అందరూ డ్యాన్స్లే జింగిని వేస్తున్నారు అందరూ. అల్లరి కర్త కదా నా దేవుడు. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు అగ్ని నాలుగులతోనే మాట్లాడారు కానీ మేడగదులు ఎవడో కూడా డ్యాన్స్ వేయలేదు. దావీదును ఒకటి పట్టుకుని సంఘస్థులు, విశ్వాసులు అందరూ దావీదు డ్యాన్స్ వేయలేదా? మేము చర్చిల్లో డ్యాన్స్ అయితే తప్పెట్టి ఆరాధిస్తున్నప్పుడు డ్యాన్స్ అయితే దావీదు డ్యాన్స్ వేసాడు నువ్వు చూసావా? పోనీ రాసి ఉందాడు ఆయన ఎలాగేసాడు నువ్వు చూసావా? నీకు తెలదు, నాకు తెలుసు. అవన్నీ ఇప్పుడు ప్రస్తావించి చెప్తున్నాను. ప్రార్థించండి. సొంత ఇల్లుంటే గంభీరమైన స్వరం ఎత్తి ప్రార్థించండి. అగ్ని నాలుగులు అనేటువంటివి నేను పొందుకున్నది స్థుతిలోనే, గంభీరమైన స్వరంతో స్థుతించిన సమయంలోనే పొందిన అన్ని భాషలు పొందుకున్న ఏ ఒక్కరినైనా, ఒక దేవమణి గారిని కావచ్చు, ఒక లూదే గారిని కావచ్చు, అడగండి వాళ్ళు అన్ని భాషలు ఎలాగొచ్చాయి అంటే వాళ్ళకు ఉన్న తలాంతును వాళ్ళు ఎప్పుడు పొందుకున్నారంటే గంభీరమైన స్థుతి ఉన్నప్పుడే వస్తుంది. అది స్థుతి నీ పెదాల మీద ఉన్నప్పుడు స్వరం దేవుని సన్నిధికి చేరుతుందంటాను.
నిరంతరం స్తుతించాలి పెదాలతో, ఆత్మతో, హృదయంలో స్తుతిస్తూ గంభీరమైన స్వరాన్ని వెల్లడిస్తూ నువ్వు ముందుకెళ్ళాలి. అది నీకు మంచిది, నీ వెనకాల వచ్చే తరాలకు కూడా చాలా మంచిది తెలియదు. అంతేకాని ఇలాగెలా తిప్పేస్తాను, పాట పాడతాను కానీ నాకేం వినపడుతున్నట్టుగా పాట పాడతాను చెప్పట్లేదు. కంజర ఒక నేను ఇక్కడ కూర్చుంటాను అనుకోండి, నూనె రాసుకున్నప్పుడు డాగ్ అయిపోతుంది కిందది. ఆ పక్కదేమి ఇది 4 హెడ్ ఎట్టిని ప్రార్థన చేస్తుంటాను ఒక్కొక్కప్పుడు ఇంకా చాలా ఇబ్బందిగా ఉంది, ఇంకా చాలా కష్టం అంటున్నారండి. సమయాల్లో మాత్రం ఎవరన్నా ఫోన్ చేసి ప్రార్థన చేయమంటే గోడ తట్టి తిరిగి నేను చేసే ప్రార్థన, అది ఎమర్జెన్సీలోనే చేస్తాం, మామూలుగా ప్రార్థన చేస్తాను, పని అయిపోతుంది. కంజరు ఒక్కడే పట్టుకుంటాను, నలుగురు ఏమంటారు నా దగ్గర, పూర్ణకాల దగ్గర కంజరు ఉంటారు, మా తాత దగ్గర ఎప్పుడో కొన్నారు. ఆ కంజరు పట్టుకుని ఒక్కడనే పాడుకుంటాను, ఒక్కడనే ప్రార్థించుకుంటాను, ఒక్కడనే బైబిల్ చదువుకుంటాను, ఒక్కడనే అని నేను అనుకునేవాడిని. దాని తర్వాత అర్థమైంది ఒక్కడనే కాదు, దేవుని సన్నిధి కూడా నా మధ్యన ఉందని చెప్పి గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుతుంది. ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటారో వాళ్ళ మధ్యన నేను ఉంటానన్నాడు ఆయన. స్తుతించండి, స్వరాలు ఎత్తండి, గంభీరమైనటువంటి స్వరమండలంతో దేవుణ్ణి గణపరచండి, మహింపరచండి. నోరు ఉన్నప్పుడేనమ్మా, నోరు పడిపోయిన తర్వాత, మూర్చపోయిన తర్వాత, నోరు తప్పిపోయిన తర్వాత ప్రార్థన చేయాలన్నా ప్రార్థన చేయాలి, బైబిల్ చదవాలన్నా బైబిల్ చదవలేం, పాటలు పాడాలి అని అనిపించిన పాటలు పాడలేవు. నోరు ఉన్నప్పుడే. నోరు పక్క తప్పింది అనుకోండి ఎలా ఉంటుంది ఆకారం, చూడడానికి వికారంగా ఉంటుంది, మాట్లాడడానికి కూడా అవకాశం ఉంటుంది. శ్రీఅన్నయ్య గురించి తెలియని విషయం కదా, ఆయన చూసినప్పుడు బాధ వేస్తుందా నీకు? ఆయనకి ఎప్పుడు నోరు వస్తుందా, ఆయన ఎప్పుడు స్వస్థత పొందుకుంటాడు, ఎప్పుడు దేవుని కనపరుస్తాడు అనేటువంటి ఆలోచన నాకు ఉంది. రోజు ప్రార్థన చేస్తున్న వ్యక్తి కోసం ఆ వ్యక్తికి వచ్చిన స్థితి నీకు నాకు వస్తుంది, అప్పుడు తెలుస్తుంది. ఆ నోటి యొక్క విలువేంటో, ఆ నాలుక యొక్క విలువేంటో, నీ మాట యొక్క విలువేంటో, ఆ స్వరం యొక్క విలువేటప్పుడు తెలుస్తుంది. ఆయన చూసినప్పుడన్నా బుద్ధి రావాలి. ఇక్కడ వాక్యం చెప్తుంటే ఏడిసేస్తుంటాడు ఆ వ్యక్తి, ఆ మూర్చిపోయింది మా నోరు అంతా ఇక్కడ ఏడుతూ ఉంటాడు. ఇక్కడ వాక్యం చెప్తుంటే అన్ని బాగున్న వాళ్ళు కదలేకెళ్తారు, హల్లెలూయా అని అనరు, స్తోత్రం అని అనరు. వాక్యం వాళ్ళని చక్కగా ఆకర్షించినప్పుడు కూడా, హత్తుకున్నప్పుడు కూడా. ఇక్కడ వాక్యం చెప్తుంటే నోరైతే లేదు కానీ ఆ వ్యక్తికి నోరుంటే పెద్ద పెద్ద కేకలు పెడతాడు. అన్నీ ఉండి మోకాళ్ళు పనిచేస్తలేదు మనకి, చేతులు పనిచేస్తలేదు మనకి, చివరికి నోరు కూడా చెప్పండి మూర్చెల్లిపోయింది. లేఖనాలు సెలవిస్తున్నాయి, నేను ఫిజీషియన్. ఒకవేళ నీ నోరు మూర్చపోయిందా, నీ మోకాళ్ళు సడలిపోయినాయా, చేతులు వడిలిపోయినాయా, నేను వాటిని బాగు చేయగలిగేటువంటి దేవుణ్ణి. అడుగు దేవుణ్ణి ఆయన స్తుతించాలని ఉంది, పాటలు పాడాలని ఉంది, గంభీరమైన ప్రార్థన చేయాలని ఉంది, వాక్యాన్ని బలమైన రీతిలో ప్రకటించాలని ఉంది, నాకు చదవాలని ఉంది, అభ్యసించాలని ఉంది నాయన. కానీ నా శరీరం సహకరించలేదు, నా మోకాళ్ళు సహకరించట్లేదు, నా చేతులు సహకరించట్లేదు, నా గొంతుకు నా స్వరం సహకరించట్లేదు నాయన. అంతంత మాత్రమే ఉంది నా గొంతుకు, అందరిలాగా బాగా పాడలేనటువంటి భావంతో చాలామంది పాటలు పాడలేకపోతున్నారు. అలాగేం ఉండదమ్మా, ఆత్మతో పాడండి. స్వరం బాగుంటేనే పాడడం అనేది పక్కనెట్టండి, ఆత్మతో పాడండి, ఆసక్తితో పాడండి. వింటాడు అలాంటి పాటలనే. స్వరం బాగోదండి, అందరూ పారిపోతారండి, అయితే ఏమైంది, వచ్చిరని పాటలు పాడండి, ప్రార్థించండి, మోకాళ్ళు వేయండి, చేతులు ఎత్తండి, స్వరం ఎత్తండి. ఈ 3 ఎత్తారు అనుకోండి, ఈ అంతా కూడా బాగానే. ఈ 3 పనిచేయట్లేదు అనుకోండి, చెప్పండి చెప్పండి చెప్పండి, చేతులు ఎత్తకపోయినా, స్వరం ఎత్తకపోయినా, మోకాళ్ళు లోనకపోయినా, ఈ 3 పనిచేయట్లేదంటే మనకేముందన్నమాట, పక్షవాతం. లాట్రోస్ ఫిజీషియన్. మా అమ్మమ్మగారు, వారి తల్లిగారు ఒక గొప్ప ప్రార్థనా పరులు. రీసెంట్గా ఫోటో కూడా నేను పొందుకున్నాను. నేను ఇప్పుడు ఈ రోజు నాది ఫోటో ఫ్రేమ్ కూడా తీసుకుని వచ్చి క్రిస్మస్లోపు ఇక్కడ పెట్టాలనే ఆలోచన నాకైతే ఉంది. ఆవిడ బాగా ముసలావిడంట. ఆవిడ ప్రార్థిస్తుందంట ఒక రోజున గదిలో. మా అమ్మగారి చిన్నతనంలో ఎవరు వెళ్ళేవారు కాదండి, చిన్న వయసు. మా అమ్మగారు చెప్పడమే తప్ప వయసు కానీ సందర్భం కానీ సమయం కానీ ఎప్పుడు నా తల్లిగారు కూడా చెప్పినదా దాఖలాలు అయితే లేవు. కానీ ప్రార్థిస్తూ ఉంటుంది అనేటువంటి విషయం అయితే మా అమ్మగారు తెలుసంట. మరి ఎవరెవరికి సంబంధించినో తెలియదు, నాకైతే గుర్తుంది. మరి అడగాలి, ఇప్పుడు అయిపోయిన తర్వాత అడగాలి, ప్రేరణ ఉంది కాబట్టి అనుకుని వచ్చుంటే మా అమ్మగారిని పాటికి అడిగి ఉంది. అమ్మమ్మగారు వాళ్ళ అమ్మగారా అమ్మా ఎవరు? ఒకసారి గది తలుపు ఇలా తీస్తే చేతులు పైకెత్తి
ప్రార్థిస్తూ ఉన్నటువంటి వృద్ధురాలు. మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు అనుకుంటారు, ఎవరో మొత్తానికి ఈవిడ అమ్మగారి చిన్నతనం, కొంత ముసలావిడ చేతులు ఎత్తి అలా ప్రార్థించిందండి. ఆ ప్రార్థన అక్కడితోనే అయిపోయిందంటే లేదు. ఇప్పుడు ఆవిడ చేసిన మోకాళ్ళు చేతులు ఎత్తిన ప్రార్థనకి ఫలింపు వాళ్ళ బిడ్డలు అనిపిస్తున్నారండి. ఒకడు లండన్, ఒకడు యుఎస్, ఒకడు ఇంకో చోట, మొన్న వచ్చారు కూర్చున్నారు ఇక్కడ. నాకు యూకే నుంచి కొన్ని టైస్ పంపించారు, సూట్ల మీద వేసుకునే టైలు. నాకు మేనత్త అవుతుంది, వాళ్ళ కూతురు ఇద్దరు కొడుకులు అనుకుంటాను. నాకంటే పెద్దది కాబట్టి నాకు వదిన అవుతుంది, లేకపోతే మరదలు అవుతుందేమో. పెద్ద మావి గారు చేసుకోలేవండి. చాలా అందగతి, మంచి అందగతి మేనత్త. కూతురి పేరు ప్రవీణ కదమ్మా, వదిన పేరు. ఇలాగ నేను సేవకుండా అయ్యానని తెలిసిన తర్వాత చాలా ఆనందించి మీటింగ్ల కొరకు కొంత కానుకను కూడా పంపిస్తూ నాకు లండన్ నుంచి కొన్ని టైస్ కూడా పంపించారు. వాళ్ళు అడుగుతున్నాను, వచ్చిన వాళ్ళందరినీ, మా బామర్దిని వీళ్ళందరినీ కూడా అడుగుతుంటే అందుకు కొంచెం చెప్పి పంచుకున్న. రాత్రి చాలా టైం అయిపోయింది రోజు. వాళ్ళందరికీ నేను చెప్తే నా వాళ్ళు తెలరు, అందరూ ఫారెన్లో ఉన్నారండి. ఒక్కడ బాగోలేని స్థితిలో ఉన్నవాడు ఒకళ్ళు లేడు. ఏ వీళ్ళైనా గొప్ప నీతిమంతుల, పరిశుద్ధుల, భక్తిపరుల అంటే కాదని నేను అంటలే, కానీ వీని వెనకాల వీళ్ళ కొరకు చేసినటువంటి గొప్ప ప్రార్థనలు మాత్రం ఉన్నాయి. వీని వెనకటి తరమైనటువంటి అమ్మమ్మ గారు, తల్లులు గారు వీళ్ళ కొరకు చేసిన ప్రార్థనలు అద్భుతమైనవి. ఆ ప్రార్థనలకు జవాబు వాళ్ళు అనుభవించలేకపోవచ్చు, కానీ వెనకటి తరం మాత్రం అనుభవించగలిగింది అంటాను నేను. అంత అద్భుతమైన రీతిలో అమ్మగారి వైపు బంధువులందరూ కూడా కట్టబడ్డారు. ఎందుకంటే అమ్మగారి వైపు ఉన్నటువంటి వెనకటి తరం అందరూ కూడా మోకాళ్ళ ప్రార్థన వీరులే. ఆకాశం వైపు చేతులు తట్టు ఎత్తి ప్రార్థించేటువంటి అనుభవాల్లో ఉన్నటువంటి వ్యక్తులే. ముసలి వాళ్ళు అయినప్పుడు కూడా ఆకాశం వైపు చేతులు ఎత్తి మోకాళ్ళ మీద ప్రార్థించేటువంటి ఆ శ్రేష్టమైనటువంటి అనుభవాలు వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ పిల్లలందరికీ కూడా ప్రార్థనకు సంబంధించిన జవాబులు పొందుకున్నారు. అందుకే ఒక మాట ఇప్పుడు కూడా చెప్తూ ఉంటాను, ప్రార్థించిన మనిషి చచ్చిపోతాడు కానీ ఆ ప్రార్థనకి మరణం ఉండదు. ప్రార్థించిన మనిషికి మరణం ఉంది కానీ ఆ ప్రార్థనకు మరణం లేదు. వచ్చు తరాలు కాస్తాయి. నీ వెనకటి తరం బాగుండాలంటే, నీ బిడ్డల దేవుని యొక్క కృప రుచి చూడాలి అంటే ఈ సమయంలో మోకాళ్ళు నీ ఆకాశం వైపు నీ చేతులెట్టి ప్రార్థించడం మొదలుపెట్టి స్వరం పైకెత్తి, స్వరమండలాన్ని బయటికి పెట్టి నీ స్వరం అయితే దేవుని కనపరుస్తూ మోకాళ్ళు నేల మీద తాకుతూ ఆకాశం వైపు నీ చేతులు ఎత్తి ప్రార్థించిన జీవితంలో ఎందుకు కార్యాలు జరగవు? అంతేగాని నచ్చిన కూర వండుకుంటాను, బట్టలు జాడిస్తాను, లేదంటే ఇల్లు దుడుతాను, వాకలు దుడుతాను, వీటికి కదా చేతులు కాళ్ళు పనిచేయవలసింది. నచ్చిన కూరగా వండుకోవడానికి చేతులు వస్తున్నాయి కానీ చేతులు పైకి ఎత్తడానికి ఎందుకు రావట్లేదండి? నెలకోసారి జాకెట్ ఇప్పేసి మళ్ళీ లూజ్ చేయండి. ఎందుకు లూజ్ చేయవదా? కొవ్వుపడేస్తుంది చెయ్యి అంతానే. కొంచెం ఆకాశమే పెడితే జాకెట్ సైజులే మారో. నెలకోసారి వెళ్ళిపోతారు, లూజ్ చేయండి జాకెట్, లూజ్ టైట్ అయిపోయింది. టైట్ ఎందుకు అవుతుంది? లూజ్ అవుతుంది, చేతులు పైకి కొవ్వు అంతా తగ్గిపోతుంది, చేతుల్లో ఉన్న కొవ్వు అంతా. అదే నా మీద పడ్డారనుకుంటున్నారు. అక్క ఉంటారా చాలామంది జాకెట్ లూజ్ చేయని, చేతులు లూజ్ చేయమని వాళ్ళు ఉంటారా? టైట్ చేయమని వాళ్ళు ఉంటారా? కొంతమంది టైట్ చేయమని వాళ్ళు ఉంటారా, లేకపోతే తిండి వెళ్ళలేక బక్క తీసుకుపోతుంటారు. కొంతమంది లూజ్ చేయాలి, ఎందుకంటే నెలకోసారి చేతులు లావ్ అయిపోతుంటాయి. రైస్తులు మారకూడదు అలాంటి విషయంలో. చక్కగా వస్త్రాలు ధరించండి, తప్పు అని అనుకోలేదు, ప్రార్థించండి అమ్మా. పిల్లల జీవితం బాగుండాలండి, అదే మా కోరిక. కబుర్లు చెప్తారు ప్రార్థన చేయరు పిల్లల కోసం. ఎప్పుడైనా ప్రార్థన చేసేవని పిల్లల కోసం? చేతులు ఎప్పుడైనా ఎత్తి ప్రార్థన చేసిన మొహం అనేది, మోకాళ్ళు ఎప్పుడన్నా సరే ఊని ఎప్పుడన్నా పిల్లల జీవితం బాగుండాలని ప్రార్థన చేసావా? నీ భర్త మారాలని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ కోసం సంఘం ప్రార్థన చేసేలా, దైవజనులు ప్రార్థన చేసేలా, అందరూ ప్రార్థన చేసేలా, నీ పిల్లలందరూ కూడా బాగుండాలి. నువ్వు మాత్రం చెయ్యు, తినేసి తొంగో. తల్లిదండ్రుల్లో ఉన్న దరిద్రమైన క్వాలిఫికేషన్ తెలుసండి. పిల్లల బతుకులు బాగోలేదని తెలుసు, భర్త పరిస్థితి బాగోలేదని తెలుసు, కానీ ప్రార్థన చేయరు వాళ్ళ కోసం. వరస్ట్ గాలిలో ఇలాంటి పనికిమాలకు రక్షణ ఎందుకు ఇచ్చో నాకు తెలియదు. ఉంటారంటున్నాను అంటే వాళ్ళని. తల్లికి బాధ్యత ఉండదక్కర్లేదండి, తండ్రికి బాధ్యత ఉండక్కర్లేదు, పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేయక్కర్లేదు. మా అమ్మాయి ఎంత బలహీనరాలు అంటే అంత బలహీనరాలు. ఆవిడ నా కోసం, నా చెల్లి కోసం ప్రార్థన చేయని రోజు ఉండదు. ఆవిడ ప్రార్థన చేస్తుంది కాబట్టి రోజున ఇక్కడ నిలబడ్డానంటాను నేను.
బిడ్డలను ప్రేమించేటువంటి తల్లివి తండ్రివి అయితే బిడ్డల కొరకు ప్రార్థన చేయి, మోకాళ్ళ మీద ఉండి చేతులు పైకెత్తి, నాయనా నా బిడ్డను వాడుకో, నా కుమార్తెను వాడుకో, ఉన్నతమైన రీతిలో నిలబెట్టు అని గోచాడు. అన్న సమూయేలు కొరకు ప్రార్థన చేసింది. డేంజరస్ పేరెంట్స్ అంటాను వీళ్ళని, వరస్ట్ పేరెంట్స్. పిల్లల కోసం సేవకులు ఉపాసాలు ఉంటారు, సంఘం ఉపాసం. నువ్వు తినేసి బాగా తుంగు. పిల్లల బతుకులు ఎందుకు మారుతాయండి? నా బతుకు మారిందంటే నా తల్లి నా కోసం కన్నీటి ప్రార్థన చేసింది. నేను మారానంటే నా తండ్రి మోకాల మీద ఏడ్చేవాడు. అప్పుడే మార్చాడు నా దేవుడు నన్ను. నా కుటుంబం నా కోసం ఏడ్చింది, నా భార్య ఏడ్చింది, నా తండ్రి ఏడ్చాడు, నా తల్లి ఏడ్చింది. అప్పుడు వరకు నా జీవితం మారలేదు. నీ బిడ్డల జీవితం మారాలంటే నువ్వే నా తల్లిలా మోకాల్లో, నువ్వు ఉపవాసాలు ఉండి ఆకాశం వైపు చేతులు ఎత్తి మాట్లాడు దేవుడితో. అంతేగాని కూర్చుంటానో తినేస్తానో దొమ్మరగోబులు చెప్తానంటే ఎప్పటికీ మారో బతుకులు. ఉన్నమాట చెప్తున్నాను. నేను మారానంటే నా తల్లిదండ్రుల ప్రార్థన అండి. మీ పిల్లలు మారట్లేదంటే మీ ప్రార్థన మీ పిల్లలకి లేదు. అక్కడ మీ పిల్లల కొరకు మీ ప్రార్థన చేయట్లేదు. పాస్టర్ గారు చేసేలా చేస్తామండి, మీరు చెప్పబోయినా చేస్తాను. ఓ మాట చెప్పనా, కన్నా తల్లిదండ్రులైనా ప్రార్థన చేయడం మర్చిపోతారేమో కానీ నేను ఎప్పుడు మర్చిపోను. నా బిడ్డల కొరకు, అందరి కొరకు చేస్తాను, అందరి పిల్లల కొరకు ప్రార్థన చేస్తాను నేను. మీరు మాత్రం చేయకండి, ఇంట్లో కూర్చొని తినండి. ఏడాలండి పిల్లల కొరకు తల్లిదండ్రులు ఏడాలే. ప్రభా ఎప్పుడు కడతావా పిల్లల జీవితంలో, ఎప్పుడు బాగుపరుస్తావు, ఎప్పుడు 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 అని చెప్పి పట్టుకుని ఏడ్చేలా కన్నేసారంతే, పంది పిల్లలకు అన్నట్టు. లేఖనాలు సెలవెత్తనే నా దేవుడికి ఉన్నటువంటి అత్యున్నతమైన పేరు లాట్రోస్, వైద్యుడు, ఫిజీషియన్. పక్షవాతం కలిగినటువంటి కుమారుణ్ణి స్వస్థపరిచిన దేవుడు. పక్షవాతం కలిగి ఉన్నావా? నోటికి, చేతికి, కాళ్ళకి పక్షవాతం కలిగిందా? చేతులు పనిచేస్తున్నాయి, కాళ్ళు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుంది, కానీ దేవుడి కొరకు అవి పనిచేయట్లేదంటే పక్షవాతం కలిగిన వ్యక్తి. అడుగు దేవుడిని, నాయన నాలో ఉన్న బలహీనత, నాలో ఉన్న రోగము, నాలో ఉన్నటువంటి వ్యాధి బలహీనతని, రుగ్మతిని రద్దుపరచండి, ముట్టండి, స్వస్థపరచండి, నన్ను నిలవబెట్టడంటే నిలవబెట్టగలిగేటువంటి దేవుడు నా దేవుడు. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. నా దేవ, నా తండ్రి, నా ప్రభు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములయ్యా.